లేవియాకాండము 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. లేవియాకాండం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించున్నది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాన్ని వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దాన్ని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగము జ్ఞాపకార్థముగా దహింపవలెను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములో అది అతి పరిశుద్ధము. మనము గత 2 వారాల నుంచి ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బలి అర్పణ గురించి మనం చూస్తున్నాం. అందులో మొదటి వారం మనము అర్పణలు ఎందుకు అర్పిస్తాం, వాటి యొక్క ఉద్దేశం మనం మొదటి వారం చూసుకున్నాం. 2వ వారం అంటే గత వారంన ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దహన బలి గురించి మనం చూసుకున్నాం. ఈ రోజున ఇక్కడ చూడండి, మనం చూస్తే మొదటి వచనంలో అక్కడ రాయబడిన చూసారా, యెహోవాకు నైవేద్యము అన్నమాట. దాన్నే ఈ రోజున మనం చూసుకున్నాం. ఇక్కడ చూడండి, మనకి బైబిల్ ఇక్కడ నైవేద్యం అని వచ్చింది, కానీ నైవేద్యము అన్నా సరే అది కూడా ఒక బలి లాంటిదే. కాకపోతే ఏంటంటే ఇందులో జంతువు కానీ ఒక ప్రాణం విడవటం కానీ రక్తము చిందించటం కానీ ఇందులో ఉండదు. కానీ ఇంకనూ ఇది కూడా దేవునికి అర్పించేటువంటి బలి లాంటిదే. ఇది కూడా దేవునికి అర్పించేటువంటి అర్పణ లాంటిది ఇది కూడా. కాకపోతే దీని పేరు ఏంటంటే, దీని పేరు నైవేద్యం బైబిల్ మనం చూస్తున్నాం. అక్కడ నైవేద్యం అన్న మాట ఎందుకు ఉందంటే, ఇది యాక్చువల్గా ఏంటంటే ఆహారమునకు సంబంధించిన ఒక కార్యం. మనుషులంగా మనము తరచుగా పండించుకుంటూ, అది ధాన్యము లేదంటే గోధుమ ఉంటుంది చూసారా, పండించుకునేటువంటిది, దాన్ని చేసుకొని దాన్ని మనము దేవునికి మనము అర్పణగా అర్పించేటువంటి దాన్ని బైబిల్ ఇక్కడ మనము నైవేద్యం అని ఇక్కడ దేవుడు పిలుస్తున్నాడు. ఇప్పుడు చూడండి, దీనికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది కూడా యేసుక్రీస్తుని సూచించేటువంటి కార్యము, యేసుక్రీస్తు యొక్క కార్యాన్ని చూపించేటువంటి ఒక కార్యం. ఇది కూడా ప్రాముఖ్యమైనటువంటి, ఎందుకంటే బైబిల్ చూడండి మనం చూస్తే అది కూడా అతి పరిశుద్ధం అన్నమాట బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఏంటి అతి పరిశుద్ధమైనటువంటిది ఏంటంటే, ఇక్కడ మనం చూస్తే చూడండి, అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవాకు నైవేద్యం చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను. సరే, గోధుమ పిండిదై ఉండవలను అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ గోధుమ పిండిది అంటే అర్థం ఏంటంటే, మనుషులు కొంతకాలం పాటు కష్టపడి పండించుకునేటువంటి దానిలో ఉండి వచ్చినటువంటి దానిలో ఉండి కొంత తీసుకొచ్చి దేవునికి వాళ్ళు దేవునికి అర్పించవలసినటువంటిది కార్యం. ఇది నైవేద్యం అని పిలుస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇది కూడా యేసుక్రీస్తుని సూచించేటువంటి కార్యమే. కాకపోతే ఇందులో ఏంటంటే రక్తం అంటే ఇందులో చెందబడదు, కానీ ఇంకొక ఇది కూడా క్రీస్తుకి సంబంధించి క్రీస్తు యొక్క కార్యాన్ని సూచించేటువంటిదే. ఇప్పుడు ఇది కూడా ప్రాముఖ్యమే. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇది మనుషులు సంవత్సరం అంతా కష్టపడి పండిస్తారు చూసారా, అలా పండించినప్పుడు వచ్చిన దానిలో ఉండి తీసుకొచ్చి దేవునికి ఇస్తున్నారు. ఇప్పుడు ఇందులో కూడా శ్రేష్టమైన ఉంటుందా అంటే చూడండి, దహన బలిలో చూసుకుంటే ఉన్న దాంట్లో మందులోంచి శ్రేష్టమైనటువంటిది లోపం లేని తీసుకున్నామని దేవుడు చెప్పాడు. మరి ఇందులో అలాంటిది ఏమి ఉండదా అంటే, ఇందులో కూడా అలాంటిది ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే యాక్చువల్గా ఇక్కడ మనకి ఏంటంటే, యెహోవాకు అర్పించినప్పుడు గోధుమ పిండిదై అని మన బైబిల్లో చూస్తున్నాం. కానీ యాక్చువల్గా ఇంగ్లీష్ బైబిల్లో అయితే దాని అర్థం తెలుగులో మనం చూసి ఎలా వస్తుందంటే, శ్రేష్టమైనటువంటి పిండిని తీసుకొచ్చి అని ఉంటుంది. ఫైన్ ఫ్లోర్ అని వస్తుంది. అంటే అర్థం ఏంటంటే, మెత్తడిది ఉన్న దాంట్లో పిండిల్లో ఉండేటువంటి రకాల్లో లేదా మంచి గోధుమలు ఆడించిన తర్వాత వచ్చేటువంటి ఆ పిండి ఏదవుతుందో అందులో శ్రేష్టమైనటువంటి దానిని తీసుకొచ్చి దేవునికి నైవేద్యముగా దేవునికి అర్పించాలి. ఇందులో కూడా దేవుడు శ్రేష్టమైనటువంటిది కోరుకుంటున్నాడు, ఏదో ఉన్నది తీసుకొచ్చడానికి వీలు లేదు. ఇది కూడా పరిశుద్ధమైనటువంటిదని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి, పరిశుద్ధమైనది అన్నాడంటే అర్థం ఏంటి, ఇది కూడా ప్రత్యేకమైనటువంటిది. ఇది ప్రత్యేకమైనది కాబట్టి దాన్ని కూడా ప్రత్యేకంగా చూడాలి. ప్రత్యేకంగా చూడడం మాత్రమే కాదు, కానీ దాన్ని చేసేటప్పుడు కూడా ప్రత్యేకంగానే మనం పరిగణిస్తూ ఆ కార్యాన్ని చేయవలసి ఉంటుంది. ఇక్కడ కూడా దేవుడు మాట ఏమన్నాడంటే, నైవేద్యం చేయనప్పుడు అతడు అర్పించిన గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమ పిండియు దానికి సాంబ్రాణంతయు తీసుకొని దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, బైబిల్ మనం చూస్తే దాన్ని కొన్ని మిక్స్ చేయాలి అంటున్నాడు దేవుడు.
ఆ పిండి తెచ్చినప్పుడు ఆ పిండితో పాటు కొన్ని కార్యాలను కలిపి అప్పుడు మనం చేయాల్సి ఉందని బైబిల్ మనం చూస్తున్నాం. కొన్ని కార్యాలు కలపకుండా దాన్ని చేయడానికి వీల్లేదు. తెచ్చేటప్పుడు పిండి శ్రేష్టమైనటువంటిదే తీసుకుందామని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, దీనికి ప్రాముఖ్యత ఏంటో చెప్తాను. చూడండి, దీనికి ప్రాముఖ్యత యాక్చువల్గా ఏంటంటే, మనం ఒక కార్యాన్ని జరిగించేటప్పుడు, ఒక కార్యం చేసేటప్పుడు అక్కడ గోధుమ పిండిలోని తేడా అంటున్నారు. ఇప్పుడు చూడండి, దేనికి ఇది మీనింగ్ అంటే, దేనికి సాదృశ్యం అంటే, ఇది యాక్చువల్గా మనం ఏదైతే ఇక్కడ చూడండి పిండి అంటున్నామంటే మనం కష్టపడుతున్నాం. గోధుమ పిండి లేదా గోధుమ పంట అన్నామంటే అర్థం అంటే మనం కష్టపడుతున్నాం. మన కష్టంలోండి వచ్చింది దేవునికి తీసుకొచ్చి కొంత మనం ఇస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే, నువ్వు బ్రతడానికి నువ్వు ఒక కార్యాన్ని చేస్తూ ఉన్నావు. అది భౌతికమైనది కావచ్చు, ఆత్మ సంబంధమైనటువంటిది కావచ్చు. నువ్వు ఒక కార్యాన్ని జరిగించేటప్పుడు అది నువ్వు ఎలాగ చేయాలి అన్న దానికి సూచన ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే దేవుడికి మనం చేసేటువంటి సర్వీస్ అని చెప్పొచ్చు, దేవుని కొరకు మనం చేసేటువంటి పని అని చెప్పొచ్చు. నేను ఎందుకు అలా చెప్తున్నానంటే, దాని అర్థం ఇది అని ఎందుకు అంటున్నానంటే, వాళ్ళు ఇప్పుడు చూడండి, జంతువు అనుకోండి, మామూలుగా మందులో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి ఇచ్చడానికి సరిపోద్ది. అది కాకపోతే అందులో శ్రేష్టమైనటువంటిది వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. కానీ పంట విషయానికి వచ్చేసరికి ఈ దహన బలి అర్పించడానికి జంతువుని వాళ్ళు ఎన్నుకున్నట్లుగా ఇక్కడ కుదరదు. ఇక్కడ శ్రేష్టమైనటువంటిది. కానీ ఆ శ్రేష్టమైన తేడానికి దాని వెనకాల వీళ్ళకి ప్రయాసము చాలా ఉంటుంది. ఎందుకంటే పంటలు పండాలంటే దాని పెద్ద ప్రాసెస్ ఉంది కదా. పొలాన్ని దున్నాలి, దాన్ని సేద్యపరచాలి, ఆ తర్వాత మంచి మంచి విత్తనాలు వేయాలి, దాన్ని టైం టు టైం ప్రతిదీ మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత కోతకు వచ్చినప్పుడు దాన్ని తీసుకొచ్చి దాన్ని గింజలన్నీ కూడా సేకరించాలి, వాటిని భద్రపరచాలి. తర్వాత ఒక టైం వచ్చినప్పుడు వాటిని ఆడించి మంచిగా శ్రేష్టమైన పిండిగా దాన్ని తయారు చేయాలి. ఇందులో మనుషుల యొక్క ప్రయాసం చాలా ఉంటుంది. నైవేద్యం అంటే దానిలో మనుషుల యొక్క ప్రయాసం చాలానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక రకంగా దేవుడు దీన్ని తెమ్మని చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు నాకు తెచ్చేటప్పుడు అది కేవలం నువ్వేదో ఒక పిండిని నువ్వు నాకు అర్పిస్తున్నావు కాదు. అంటే చెప్పని చూస్తారు, ఎలాగైతే దహన బలి అటువంటిది దేవునికి అర్పిస్తాము, కానీ అందులో ఏది కూడా దేవుడు తీసుకునేటువంటిది కాదు. అలాగే ఇక్కడ నైవేద్యం కూడా ఇది దేవుడేమి తిండు. ఇక్కడ దేవుడేమి తిండు. ఇది కూడా దేవునికి అర్పిస్తున్నారు, కానీ దేవుడు యాక్చువల్గా దీన్ని తినట్లేదు. అంటే దాని అర్థం ఏంటంటే, కొంత భాగం యాక్చువల్గా దహన బలిపెట్ట మీద పెడుతున్నారు, దాన్ని దహిస్తున్నారు, అంత ఉంది. కానీ ఇది యాక్చువల్గా దేవుడి కోసం కాదు. యాక్చువల్గా ఇది దేవుడు తినడానికి కాదు. ఇది ఎందుకు దేవుడు చేయమన్నాడు అంటే, నువ్వేం గుర్తుపెట్టుకోవాలంటే, నువ్వు ప్రయాసపడుతున్నావు, నువ్వు చాలా నువ్వు చేస్తున్నావు. ఇప్పుడు చూడండి, ఈ రోజు మనం డ్యూటీ చేసుకుంటే 10 hours లేదంటే 8 hours 12 hours డ్యూటీ చేస్తాం. కానీ ఆ రోజుల్లో వాళ్ళకి మిషనరీ తక్కువ, వాళ్ళకి పండించడానికి ఉన్న రిసోర్స్ చాలా తక్కువ, మందులు ఇలాంటివన్నీ చాలా తక్కువ. వాళ్ళు పూర్తిగా ప్రతిదాన్ని కూడా వాళ్ళ కష్టం మీద దాన్ని పండించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నువ్వు అందులోని తీసుకొచ్చి నాకు నువ్వు అర్పించు, అందులో శ్రేష్టమైనటువంటి తీసుకురమ్మన్నాడు దేవుడు. అది ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే, నువ్వు కష్టపడగా వచ్చినటువంటి అంతట్లో శ్రేష్టమైనటువంటి పిండిని తీసుకొచ్చి నాకు నైవేద్యం అని అర్పించు. అందులో వాళ్ళు యాక్చువల్గా తీసుకొచ్చేటువంటి ఒక విశ్వాసి అందులో తన యొక్క కష్టాన్ని చూస్తాడు. అంటే ఒక రకంగా ఇక్కడ దాన్ని తీసుకుని రావడం వల్ల ఆ విశ్వాసులు ఏం చేస్తున్నారంటే, వారి కష్టం అంతటిని తీసుకొచ్చి దేవుని దగ్గర వాళ్ళు పెడుతున్నారు, వారి ప్రయాసం తీసుకొచ్చి దేవుని దగ్గర పెడుతున్నారు. దాని మీనింగ్ ఏంటంటే, అర్థం ఏంటంటే, ప్రభు ఇదంతా నువ్వు మాకు ఇచ్చావు, మేము ప్రయాసపడుతున్నాం, కానీ ఇంక నువ్వేం మాకు దీన్ని ఇచ్చావు. మా కష్టం ఇందులో చాలా ఉంది, మా ప్రయాసం చాలా ఉంది, కానీ ఇదంతా కూడా మేము కష్టపడ్డాం కాబట్టి వచ్చిందని కాదు, నువ్వు ఇస్తే అది మాకు వచ్చింది. కాబట్టి అందుకే ఏం చేస్తుంటే, మేము మాకు వచ్చినటువంటి దానిలో శ్రేష్టమైన భాగం మేము ఉంచుకోకుండా శ్రేష్టమైనటువంటి భాగాన్ని తీసుకొచ్చి మేము నీకు నైవేద్యంగా మేము అర్పిస్తున్నాం. అందులో కష్టం ఉంది. అంటే బేసిక్ దాని మీనింగ్ ఏంటంటే, దీనికి అర్థం ఏంటంటే, మనము దేవుని కొరకు ఏ కార్యం చేసినా సరే, అది ఈవెన్ సంఘానికి మందిరానికి సంబంధించిందే కాదు, నార్మల్గా ఈ లోకల్ మనం బ్రతుకుతున్నప్పుడు ఈవెన్ ఏ పని అయినా సరే మనం ఏమనుకుంటామంటే, చర్చికి సంబంధించిన పనులు చేస్తాను, ఇవన్నీ దేవుడి కోసం చేస్తున్నాం, బయట పనులు ఉద్యోగాలు చేస్తానే భౌతికి మనం అనుకుంటాం. కానీ చెప్తున్నాం చూడండి, బయట మనం చేసే పనులు కూడా దానికి మన ఆత్మీయ జీవితం కూడా చాలా కనెక్షన్ ఉంది. నేను ఇంతకుముందు ఆశీర్వాదం కోసం చెప్పినప్పుడు చూస్తారా, మనం ఉద్యోగం చేసుకుంటున్నామంటే అది కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగమే, దేవుని యొక్క ఉద్దేశం. అందుకే మనం ఎప్పుడు కూడా ఉద్యోగాన్ని ఒక పనిలాగా వృత్తిలాగా మాత్రమే చూడము, అది దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి దేవుడు మనకి ఇచ్చిన ఒక అవకాశంగా చూస్తాం. అది మనం యాక్చువల్గా మన మనుషుల కింద పని చేస్తాం. కానీ యాక్చువల్గా దేవుడు కూడా, బైబిల్ కూడా మనకి ఏం చెప్తుందంటే, మన మనుషుల కింద చేస్తున్నప్పటికీ నువ్వు దేవుని కింద ఉన్నావన్న విషయం మర్చిపోకుండా పని చేయని బైబిల్ అని చెప్తుంది. అధికారులు లోబడి మనం చెప్తున్నప్పుడు కూడా ఏం చెప్తుందంటే, అధికారులు అనేటువంటి వాళ్ళు దేవుని చేత నియమింపడ్డారు కాబట్టి నువ్వెవరో ఒక మనిషి కింద చేస్తున్నావు, ఆ మనిషి అని కాదు, నువ్వు యాక్చువల్గా దేవునికే నువ్వు లోబడుతున్నట్టుగా నువ్వు అధికారం నువ్వు లోబడి ఉండాలని దేవుడు చెప్పాడు. అలాగే మనం పని చేస్తున్నప్పుడు కూడా అది భౌతికమైన పని, మనం బతలానికి చేసుకున్నట్టు పని కావచ్చు,
మనం బతకడానికి చేసినటువంటి దానిలో కూడా ఎంత పవిత్రత ఉంది, ఎంత ఆత్మీయత ఉందంటే ఇక్కడ మన బైబిల్లో మనం చూస్తున్నాం. అది కూడా దేవునికి అర్పించేటప్పుడు అది కూడా పరిశుద్ధమైనటువంటిది అని దేవుడు అంటున్నాడు. అంటే రకంగా ఇది భౌతికమైనదే కావచ్చు, ఇది నువ్వు కష్టపడితే వచ్చింది కావచ్చు, కానీ అలాగే ఇది నీ కష్టం మీద మాత్రమే నువ్వు సంపాదించుకున్నావు కాబట్టి ఇది దహన బలి కంటే కొంచెం తక్కువ అని కాదు, ఇది కూడా అతి పరిశుద్ధమైనది అన్నాడంటే దహన బలి కంటే ఇది అతి పరిశుద్ధమైనదని ఏం కాదు. అలాగే పోల్చి దానికంటే ఇది ఎక్కువ అని దేవుడు చెప్పట్లేదు. ఇక్కడ బైబిల్ చూడండి, మనం చూస్తే అతి పరిశుద్ధం అని బైబిల్ ఉంది అక్కడ 3వ వచనం లాస్ట్లో. అతి పరిశుద్ధం అన్నారు కాబట్టి దహన బలి అనేటువంటిది పరిశుద్ధమైంది, ఇది దానికంటే ఎక్కువ పరిశుద్ధమైనది అని కాదు. అతి పరిశుద్ధం అంటే అర్థం ఏంటంటే ఇది కొంచెం ఎక్కువ పరిశుద్ధం అని కాదు, ఇది కూడా పరిశుద్ధమైనది అని అర్థం. యాక్చువల్గా మిగిలినటువంటి అర్పణలన్నీ ఏవైతే పరిశుద్ధమైనటువంటివో అలాగే నీ కష్టం మీద వచ్చినటువంటిది ఇది కూడా పరిశుద్ధమైనటువంటిదే. ఏది నువ్వు కష్టపడితే నీకు వచ్చినటువంటిది కూడా పరిశుద్ధమైంది, అది కూడా మనం దేవునికి అర్పించవలసినటువంటి కార్యము. ఇప్పుడు చూడండి, అది చేసేటప్పుడు ఎలా చేయాలో కూడా దేవుడు మనం చెప్తున్నాడు. చూడండి, అది ఎలా చేయాలో కూడా దేవుడు చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే మనం కొన్ని కార్యాలు చేస్తాడు, మనం ఏమనుకుంటామంటే ఇది అదంత ఇంపార్టెంట్ కాదు, ఇందులో ఆత్మీయత అంత ఏం లేదు, ఇది భౌతికమైనది, ఇది ఆత్మ సంబంధం అనుకుంటాం. కానీ యాక్చువల్ దేవుడితో ఎక్కడ కూడా అలాగునా చూడ్డు. ఎందుకంటే ఏదైనా తోటలో పాపము రాకమునుపు కూడా ఆదాముకి దేవుడు పనిచ్చాడు. అదేం చెప్తుందంటే పని అటువంటిది నువ్వు బతడానికి నువ్వు కల్పించుకుంది కాదు, ఆదాం అడిగితే దేవుడు పనిచ్చింది కాదు, లేదా ఆదాం బతడానికి దేవుడు అలవాటు చేసినటువంటి కార్యం కాదు. అది యాక్చువల్ దేవుని యొక్క ఉద్దేశములో ఒక భాగం. అది దేవునికి మనుషుల పట్ల ఎన్ని ఉద్దేశాలు ఉన్నాయో వాటన్నిటిలో ఉద్యోగము లేదా పని అనేటువంటిది కూడా ఒక భాగము. అది కూడా దేవుని యొక్క పర్పస్ ఫుల్ఫిల్ చేస్తుంది, అది కూడా దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చేటువంటి ఒక కార్యము. అలాగే మనం ఎప్పుడైతే పనిని నిజంగా చూసామనుకోండి, అప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నా సరే శ్రేష్టంగా నా పనిని మనం చేస్తాం. పైన చేయము, లేదా జస్ట్ ఏదో తక్కువ చేసి మనుషులకు మెప్పు ఎక్కువ పొందడానికి అలాగే పైన చేసేటువంటి కార్యం కాదు, శ్రేష్టంగా మనం దాన్ని చేస్తాం. బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్లో మీరు చూడండి, యోసేపు లాంటి వాళ్ళు ఎంత శ్రేష్టంగా పనిచేస్తారో. అధికారులు చూస్తున్నా చూడకపోయినా సరే వాళ్ళు ఎంతగా పనిచేశారంటే ఆ పై అధికారుల యొక్క మెప్పును దయను వాళ్ళు పొందుకున్నారు, అంతగా పై అధికారి యొక్క మేలును వాళ్ళు కోరుకున్నారు, వాళ్ళకు అనుకూలంగా చాలా కార్యాలు చేశారు. వాళ్ళు కేవలం పైన వాళ్ళకి మెప్పుని ఏదో రకంగా పొందేసి ప్రమోషన్ పొందేయడం కోసం ఏదో పని చేయలేదు, వాళ్ళు జెన్యూన్గానే నిజంగానే వాళ్ళు సిన్సియర్గా వాళ్ళు పని చేశారు. వాళ్ళు దేవుడి కోసం చేస్తున్నట్టుగా వాళ్ళు పని చేశారు, ఒక మనిషి కింద పని చేస్తున్నప్పటికీ. ఉల్లేష్మెంట్ అలాంటి వాళ్ళు మీరు చూస్తే మనకు అర్థమవుతుంది పని అంటే కూడా ఎంత శ్రేష్టంగా మనం చేయగలము. ఒక కార్యం చేస్తున్నప్పుడు అది భౌతికమైనది కావచ్చు, ఎంత శ్రేష్టంగా మనం చేయొచ్చు. ఓల్డ్ టెస్ట్మెంట్ స్పెసిఫిక్గా బైబిల్ మనం చూస్తాం, న్యూ టెస్ట్మెంట్లో కూడా ఉంది ఎలా పని చేయాలో బైబిల్ ఉంది. కానీ వాళ్ళు భక్తులు ఎలా పనిచేసేటువంటిది ప్రాక్టికల్గా మనం చూడాలంటే ఒక ఎగ్జాంపుల్స్ మాదిరినటువంటిది ఈవెన్ పాత నిబంధనలో కూడా చాలా సందర్భాల్లో మనం చూస్తాం. యోసేపుని చూస్తాం, మనం యాకోబుని చూస్తాం, వీళ్ళందరూ చాలా శ్రేష్టంగా వాళ్ళు పని చేశారు. ఇప్పుడు చూడండి, దేవుడు దాన్ని కూడా ఇక్కడ సూచిస్తున్నాడు అంటున్నాడు. అందుకే అంటున్నాడు మీకు వచ్చిన దానిలో ఉండి శ్రేష్టమైనటువంటి తీసుకుని రండి అని చెప్తూ ఎలా తేవాలి అక్కడ చెప్తున్నాను. చూడండి, యాజకులకు అహరోను కుమార్ 2వ వచనం యొద్దకు దానిని తేవాలి. కొంచెం మైండ్ చదివితే ఆ పిండి తెచ్చేటప్పుడు శ్రేష్టమైన తెల్ల అందులో నూనె పోసి సాంబ్రాన్ని వేసి యాజకులకు అహరోను కుమారుడు దానిని తేవాలను. అందులో నుండి యాజకుడు తన చెరతో చేరడు నూనెయు చేరడు గోధుమ పిండియు దాని సాంబ్రాన్ని అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలసిన జ్ఞాపకార్థంగా దహించాలి. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును, యెహోవాకు అర్పించు హోమములో అది అతి పరిశుద్ధము. అక్కడ దేవుడు ఏం చెప్తాడంటే అది పిండి తెచ్చేటప్పుడు శ్రేష్టమైన తేవాలి. అది తేడం మాత్రమే అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, అక్కడ అందులో కొంచెం నూనె పోయాలని చెప్తున్నాడు. అది మాత్రమే కాదు కానీ అక్కడ సాంబ్రాన్ని కూడా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, సాంబ్రాన్ అటువంటిది యాక్చువల్గా ఆ రోజుల్లో చాలా కాస్ట్లీ అంట. ఇప్పుడు చూడండి, ఈ పిండి అటువంటిది బహుశా అంత కాస్ట్లీ కాకపోవచ్చు, ఎందుకంటే పిండి అటువంటిది తేవడం అటువంటిది అది వాళ్ళు కష్టం చేత పండించుకున్నటువంటి ఒక కార్యం. కానీ సాంబార్ అటువంటిది నార్మల్గా అక్కడ మనుషులుగా సహజంగా అందరూ పండించుకునేటువంటి కార్యం కాదు. సాంబార్ అటువంటిది అందరూ తయారు చేసుకునేటువంటిది కాదు, తయారు చేయడానికి అనుకూలమైన కార్యం కాదు. సాంబార్ అటువంటిది అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఆ రోజుల్లో ఇజ్రాయెల్ ప్రజలు దేవుని దగ్గర తేవాలంటే అది వాళ్ళకి దొరికేటువంటి వస్తువు కాదంట, అది దొరికేటువంటి పదార్థం కాదు. అది యాక్చువల్ వేరే దేశంలో ఎక్కడో వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్మితే ఇక్కడ కొంతమంది దాన్ని కొనుక్కుంటారట. అందుకని వేరే ఎక్కడ దూర ప్రాంతం నుండి వచ్చేటువంటి ఒక కార్యం కాబట్టి సాంబార్ అటువంటిది కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది. ఎందుకంటే అది కూడా మంచి స్మెల్ వస్తుంది, యాక్చువల్ మంచి ఫ్లేవర్ ఉంటుంది అందులో. కాబట్టి ఇది చాలా ఒక రకంగా మంచి ఖరీదు ఏంటంటే ఒక పెర్ఫ్యూమ్ లాంటిది, సెంట్ లాంటిది ఇది. కాబట్టి ఇది కూడా చాలా కాస్ట్లీ. దాన్ని కూడా దేవుడు ఏమంటున్నాడు యాక్చువల్గా బైబిల్ మనం చూస్తే. ఇప్పుడు చూడండి, పిండి అంత విలువైంది కాకపోవచ్చేమో, కానీ పిండిలో కలిపేటి సాంబార్ ఎంత ఉందో అది మాత్రం చాలా చాలా విలువైనటువంటిది.
ఈ పిండే కదా ఏముందని కాదు, దాని విలువను పెంచడానికి, దాని ఫ్లేవర్ని పెంచడానికి, అది దేవునికి అనుకూలం ఉండడానికి, ఒక మంచి వాసన రావడానికి దానిలో సాంబ్రాన్ని కూడా కలపాలని దేవుడు చెప్పాడు. అది వీళ్ళు తయారు చేసినది కాదు, అది కొని తీసుకొని రావాల్సి ఉంటుంది. అది చాలా కాస్ట్ యాక్చువల్గా పెడితేనంటది, చాలా కాస్ట్. దాన్ని తీసుకొచ్చి దేవునికి వాళ్ళు బలిపెట్ట మీద కొంత భాగం అంటే తెచ్చినప్పుడు యాక్చువల్గా యాజకుడు ఏం చేస్తాడంటే కొంచెం అంటే చేత్తో కొంచెం తీసి, చేతులు ఎంత వస్తే అంత గుప్పుడులాగా తీసి దాన్ని దహన బలి మీద పెడతాడు. మిగిలిన భాగం, శేష భాగం ఏదైతే ఉందో అంతా కూడా అహరోను అహరోను కుమారులు అది వెళ్తుందని బైబిల్లో మనం చూస్తున్నాం. యాక్చువల్ చూడండి, కొంచెం కింద చదివితే అది యాక్చువల్గా మనం చూసుకుంటే అక్కడ అది నైవేద్యము, కానీ దాన్ని ఇంకా చాలా రకాలుగా కూడా దాన్ని చేయొచ్చని దేవుడు చెప్తాడు. యాక్చువల్గా ఒరిజినల్గా దేవుడు ఏం చెప్పాడు మొదటి వచ్చాడంటే ఆ పిండి తీసుకుని రావాలి, దాన్ని నువ్వేం చేయాలంటే దాన్ని కొంచెం సాంబ్రాన్ని కలపాలి, కొంచెం నూనె నువ్వు కలపాలి, శ్రేష్టమైన తీసుకొచ్చి నువ్వు యాజకుడితో తెచ్చినప్పుడు యాజకుడు అందులో ఉండి కొంత భాగం తీసి, గుప్పడి తీసి అది దహన బలి మీద వేస్తాడు, ఆ బలిపీఠ మీద వేస్తాడు. మిగిలినంతా కూడా అహరోను సంతతి కుమారులు దాన్ని తీసుకుంటారు. బేసిక్గా అది నైవేద్యం అంటే అది. కానీ దాన్ని దేవుడు ఇంకో కొన్ని రకాల కూడా తేవచ్చని చెప్తాడు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే జస్ట్ పిండి తెచ్చారు. వీళ్ళు పిండికి ఏం చేశారంటే వాళ్ళు కొంత వేరే సాంబ్రాన్ని, కొంత నూనె వాళ్ళు కలిపారు. కానీ ఇలాగే పిండి రూపంలోనే కాకుండా వేరే రూపంలో కూడా దేవుడు తేవచ్చని చెప్తున్నాడు. అది చూడండి, మనం 4వ వచనం చదువుతాం. చూడండి, నేను చదువుతాను. నీవు పొయ్యిలో కాల్చిన, చూడండి గమనించండి, పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయునప్పుడు అది నూనె కలిసినదియు పొంగనిదునై గోధుమ పిండి అప్పడములే గాని నూనె రాచినదియు పొంగనిదైన పూరిలే గాని కావలను. నీ అర్పణము పెనము మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినదియు పొంగనిదైన గోధుమ పిండిదై ఉండవలను. అది నైవేద్యము గనుక నీవు దాన్ని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె పోయవలను. ఇప్పుడు ఇక్కడ చూడండి, దేవుడు ఇంకో రకంగా కూడా తేవచ్చని చెప్తున్నాడు. పిండిగా తీసుకొచ్చి వాళ్ళు యాజకుని చేతుల్లో పెట్టచ్చు. ఆ యాజకుడు అందులో కొంత గుప్పడి తీసుకొచ్చి ఆ బలిపెట్ట మీద దాన్ని వేస్తాడు. మిగిలిన యాజకులు తీసుకుంటారు, అహరోను సంతతి వాళ్ళు తీసుకుంటారు. కానీ ఇంకొక రకం కూడా దేవుడు తేవచ్చు అన్న ఆప్షన్ కూడా మళ్ళీ దేవుడు ఇచ్చాడు. నువ్వు కావాలనుకుంటే పిండే తీసుకుని రా. ఒకవేళ అలా కాదు అనుకుంటే నువ్వు ఒకవేళ అక్కడ దేవుడు ఏమంటాడంటే రొట్టెలాగా కానీ, లేదనుకుంటే చూడండి అక్కడ అప్పడంలాగా కానీ, అంటే మనం అంటే చపాతీలాగా అలాగా, అంటే రొట్టె రూపంలో నువ్వు తేవచ్చు, లేదా చపాతీలాగా పూరిలాగా నువ్వు ఒకవేళ అలా తెచ్చినా సరే, అది నూనెలో వేపిందే కావచ్చు, లేదా కాల్చిందే కావచ్చు, నువ్వు అలాగైనా సరే తీసుకొని రావచ్చు దాన్ని. చూడు, దేవుడు అక్కడ ఆప్షన్ కూడా ఇచ్చాడు. నువ్వు ఎగ్జాక్ట్ ఇలాగే తేవాలని దేవుడు చెప్పట్లేదు. దేవుడు కొన్ని విషయాలకు వచ్చేసరి కొంత ఫ్లెక్సిబిలిటీ మనకి ఇస్తున్నాడు. అంటే నువ్వు ఇలా ఇది ఒక్క మెథడ్ ఉంది, నువ్వు ఇలాగే చేయని దేవుడు చెప్పట్లేదు. నువ్వు ఎలా చేసినా పర్లేదు, లేదా ఇలా చేసినా పర్లేదు అంటున్నాడు. పిండిగా తెచ్చే పర్వాలేదు, లేదంటే కాల్చిందైనా సరే, ఒక చపాతీలా కాల్చిందైతే పర్లేదు, లేదా జస్ట్ మనం పూరేసుకుంటే చూసారు నూనెలో ఏపు తీసుకొస్తాను చూసారు, అలా ఒక నువ్వు ఆ రూపంలో తెచ్చినా పర్లేదు. నువ్వు అలాగైనా సరే తేవచ్చు, కానీ తెచ్చినట్టు మాత్రం గుర్తుపెట్టుకో, అది పొంగినదై ఉండకూడదు, అంటే పులిసిందై ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. అది చాలా ఇంపార్టెంట్. అది అక్కడ చూడండి, బైబిల్లో క్లియర్గా ఉంది. చూడండి, ఒకసారి నేను చదువుతాను. చూడండి, అది 4వ వచనం 3వ నెలలో చూస్తే పొంగనిదైన పూరిలే కానీ అన్నాడు. సరే, పొంగదన్న మాట మళ్ళీ 5వ వచనం 2వ నెలలో కూడా చూస్తాం. అంటే అర్థం ఏంటి అక్కడ చూడండి, పొంగనిది అన్న అర్థం అంటే పులిసింది కాదు అని అర్థం. పొంగనిది అంటే అర్థం అంటే పులిసింది కాదు అంటే రొక్క. దేవుడు ఏం చెప్తాడంటే నువ్వు పిండే తేవాలని ఏం లేదు. ఒకవేళ కనుక నువ్వు రొట్టెలాగే కానీ, లేదంటే చపాతీలాగా ఒకవేళ నువ్వు పూరిలాగా నువ్వు చేసి తెచ్చినా సరే, ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి తెచ్చినా సరే, అది నువ్వు మామూలు మంట మీద కాల్చిందే కావచ్చు, లేదనుకుంటే నూనెలో ఏపిందే కావచ్చు, నువ్వు తెచ్చినప్పుడు నువ్వు గుర్తుపెట్టి నువ్వు ఇంటి దగ్గర నువ్వు తయారు చేస్తున్నావు దాన్ని. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ముందు పిండి అనుకోండి మామూలు తెచ్చేస్తారు, కానీ ఇక్కడ దేవుడు రొట్టె రూపంలోనో లేదంటే ఇంక అప్పడం లాగానో తయారు చేయమన్నప్పుడు దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఇంటి దగ్గర చేస్తున్నారు. ఇంటి దగ్గర చేసి అప్పుడు యాజకుని తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఒకసారి ఆలోచన, ఎంత ఇంపార్టెంట్ చెప్తాను చూడండి. ఇక్కడ 4వ వచనంలో దేవుడు ఆప్షన్ కూడా ఎందుకు ఇచ్చాడో ఒకసారి ఆలోచించాలి మనం. పిండిగా తెచ్చేస్తే బాగానే ఉంటుంది, కానీ దేవుడు అక్కడ ఏమన్నాడు, నువ్వు కావాలని ఇంటి దగ్గర కూడా నువ్వు తయారు చేసుకుని తేవచ్చు అంటున్నాడు. ఇప్పుడు దేన్ని తయారు చేయమంటున్నాడు దేవుడు? దేని నుండి తయారు చేయమంటున్నాడు అంటే, వాళ్ళు యాక్చువల్గా ప్రత్యేకంగా యెహోవా కొరకు మాత్రమే ఇది తయారు చేసేటువంటిది కాదు. నార్మల్గా అంతకుముందు ప్రతిరోజు వాళ్ళు దాన్ని తినడానికి, వాళ్ళ ఆహారం రూపంలో వాళ్ళు తరచుగా చేసేటువంటి ఒక కార్యాన్ని దేవుడు ఇక్కడ చేయమని చెప్తున్నారు. అది ఇంపార్టెంట్ ఇక్కడ గమనించండి, అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు కొత్తగా దేవుని కోసం ఏదో చేస్తున్నారని కాదు. వాళ్ళు ఇక్కడ చేస్తున్నప్పుడు ఇది అంతకుముందు ఎప్పుడు కూడా తరచుగా వాళ్ళు భుజించడానికి చేసినటువంటి కార్యం ఇది. ఎలాగైతే మనం తరచుగా ఆహారం వండుకుంటాం చూసారా మన ఇంట్లో, మనం అలాగే వాళ్ళు ఆ రోజులు ఏంటంటే వాళ్ళు భుజించడానికి ఆహారం లాగా వాళ్ళు దాన్ని తీసుకునేటువంటిదే. కానీ ఈసారి మాత్రం దేవుడు చెప్తున్నప్పుడు, నువ్వు తరచుగా ఏదైతే చేస్తూ ఉన్నావో, ఏదో నువ్వు బతడానికి తింటూ ఉన్నావో దాన్నే నువ్వు చేస్తావు, నువ్వు దాన్నే తీసుకొస్తావు. అంటే చూడండి, నిన్న మనం సపోజ్ అనుకున్న ఎగ్జాక్ట్ మామూలు అనుకున్న ఉదాహరణకి, మనం నిన్న మామూలు అప్పుడప్పుడు చపాతీలు చేసుకుంటాం చూసారా, అలాగ చపాతీలు చేస్తున్నాం అనుకున్నాం సపోజ్ ఇల్లు. కానీ నిన్నేమో మామూలుగా మన కోసం చేసుకున్నాం.
కానీ ఈ రోజున దేవుని నైవేద్యం అర్పిద్దాం అనుకుని ఈరోజు ఇంట్లో తయారు చేస్తున్నాం. చూడ్డానికైతే విధానం అంతా కూడా దాదాపుగా ఏంటంటే, చూడ్డానికి ఎప్పుడు మనం చేసేదే ఈసారి కూడా మనం చేస్తున్నాం. చేసి ఒకే ఐటమ్, అది ఐటెంలో డిఫరెన్స్ ఏం లేదు, పెద్దగా డిఫరెన్స్ లేదు అక్కడ. నిన్న మనం తినడానికి చేసుకున్నాం, మనం కడుపు నింపుకోవడానికి చేసుకున్నాం, కానీ ఈరోజు అదే ఐటెం చేస్తున్నాం, కానీ దేవుని కోసం చేస్తున్నాం. అది కూడా ఎక్కడ చేస్తున్నావు? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క మందిరం ఆవరణం చేయట్లేదు. ఒకవేళ ఆవరణంలోకి వెళ్ళి నువ్వు చేస్తే బహుశా నీకు డిఫరెన్స్ తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే నువ్వు ఆవరణంలో చేయట్లేదు, నువ్వు ఎక్కడ చేస్తున్నావు అంటే నువ్వు నీ ఇంట్లో చేస్తున్నావు, నీ ఇంట్లో చేస్తున్నావు. ఇప్పుడు చూడండి అక్కడ డిఫరెన్స్ ఒకసారి ఆలోచన. అప్పుడు ఆ డిఫరెన్స్ ఏంటంటే, మనం చేస్తున్నప్పుడు నార్మల్గా ఎలా అనుకోవచ్చు అంటే, ఇప్పుడు చేసేదే కదా, నేను ఈసారి దేవుడి కోసం చేస్తాను అనుకునే క్యాజువల్ కూడా మనం చేసేచ్చు కొన్నిసార్లు. పెద్ద డిఫరెన్స్ ఎందుకంటే నువ్వు ప్రతిరోజు చేస్తున్నటువంటి పని ఇప్పుడు చేస్తున్నావు, కాకపోతే నువ్వు దేవుని కోసం మాత్రం చేస్తున్నావు, అంతే డిఫరెన్స్. కానీ అదే ఐటము నువ్వు ఎప్పుడు చేసేదే, నీకు తరచుగా చేసేదే, నీకు రోజు బోస 2 సార్లు చేసేదే, నీకు అలవాటు అయినటువంటి ఒక కార్యమే ఇప్పుడు చేస్తున్నావు. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు చేసేది నాకు తెలిసిందే, ప్రాబ్లం ఏముంది, మనం చాలాసార్లు దీన్ని చేస్తాం కదా అనుకొని అలవాటైపోయి అలవాటుగా కూడా కొన్నిసార్లు మనం కొన్ని కార్యాలు చేసేస్తుంటాం. నువ్వు ఎప్పుడు చేసేదే, ఇంటి దగ్గరే చేసేది, నీకు అనుకూలమైన వాతావరణంలో చేసుకుంటున్నావు. నీకు అనుకూలమైనటువంటి దానిలో నువ్వు చేసుకున్నప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటంటే, నీకు నచ్చటం నువ్వు చేద్దామంటే ఒక టెంప్టేషన్ మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఎక్కడ చర్చిలోకి వచ్చి చర్చ్ కాంపౌండ్ నువ్వు పని చేయట్లేదు, నువ్వు ఎక్కడ చేస్తున్నావు, నువ్వు దేవుని దగ్గరికి చేయట్లేదు, నువ్వు యాక్చువల్గా ఎక్కడ చేస్తున్నావు అంటే నీ ఇంట్లో నువ్వు చేసుకుంటున్నావు. ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు చేసుకునేటప్పుడు ఆలోచించండి, అది ఎంత జాగ్రత్తగా మనం దాన్ని చేయాల్సి ఉంటుంది, ఎంత ఆలోచించే చేయాలి, ఎంత జాగ్రత్తగా ఆ కార్యాన్ని మనం చేయాల్సి ఉంటుంది. ఎప్పుడులాగా నువ్వు చేస్తున్నావు, కానీ ఈసారి నువ్వు చేసేటప్పుడు నీకు అలవాటు అయిపోయిన కార్యమే, నువ్వు ఎప్పుడు తయారు చేసేదే, నీకు ఎప్పుడు తెలిసిందే కాబట్టి నువ్వు ఎలా పడితే అలా చేసేయడానికైతే వీలైతే ఇక్కడ లేదు. ఈసారి నువ్వు చేస్తున్నప్పుడు నువ్వేం గుర్తుపెట్టుకోవాలంటే, ఈసారి నువ్వు దేవుని కోసం చేస్తున్నావు. ఇందులో ఉంటుంటే ఒక టెంప్టేషన్ ఏంటంటే, మనకు తెలిసిందే కదా, మనం చేసేటువంటి కార్యమే కదా అనుకుంటాం మనం. కానీ మనకు తెలిసింది మనం చేసినటువంటి కార్యం అనుకోవడానికి వీలైతే ఇక్కడ లేదు. మనం చేస్తున్నాం, కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఇది దేవుని కోసం చేస్తున్నాం. నీకు అలవాటు అయిపోయిన కార్యమే, కానీ నీకు అలవాటు అయిపోయింది కానీ నువ్వు ఈజీగా చేసేయడానికి, ఎలా పడితే అలా చేసేయడానికి వీలైతే ఇక్కడ లేదు. ఇది నువ్వు దేవుని కోసం చేస్తున్నప్పుడు ప్రత్యేకమైన ఆలోచన నీకు ఉండాలి. నువ్వు కంఫర్ట్ జోన్లో ఉండే చేస్తున్నావు, కానీ నీకు నచ్చినట్టు నువ్వు చేయడానికి వీలైతే ఇక్కడ లేదు. ఆ డిఫరెన్స్ నీకు తెలియాలి. నువ్వు చేసుకున్న దానికి నువ్వు దేవుని కోసం చేసేదానికి ఉన్న వ్యత్యాసం నీకు తెలియాలనే దేవుడు బహుశా ఇంట్లో నువ్వు చేస్తే అవచ్చు అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఇంట్లోనే చేయి, ప్రాబ్లం లేదు, నువ్వు ఎక్కడ చేసినా ప్రాబ్లం లేదు, కానీ నువ్వు చేసి గుర్తుపెట్టుకో, ఇంటి దగ్గర నువ్వు చేసినా నువ్వు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, అది నువ్వు నీ కోసం చేసుకోవట్లేదు, నువ్వు దేవుని కోసం దాన్ని నువ్వు చేస్తున్నావు. అప్పుడు నువ్వు ఎలా చేయాలంటే, నీ కోసం అంటే నువ్వు పులిసిందన్నా చేసుకో, పర్లేదు, పులిసిన పిండి చేసుకో, లో క్వాలిటీలో పిండిదని నువ్వు చేసుకో, కానీ నువ్వు ఇక్కడ ఇంటి దగ్గర చేస్తున్నావు, ఎప్పుడు నువ్వు చేసేటటువంటి వాతావరణంలో చేస్తున్నావు, కానీ సార్ నువ్వు చేసేటప్పుడు మాత్రం దేవుని కోసం చేస్తున్నావు. అది పులిసిందై ఉండకూడదు, అది చాలా ఇంపార్టెంట్. పులిసిందని కొంచెం కింద చదివి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి 7వ వచనం. ఇంకో రకం కూడా దేవుడు చేయొచ్చని చెప్తున్నాను. చూడండి 7వ వచనం. నువ్వు అర్పించినది కుండలో వండిన నైవేద్యమైన ఎడల నూనె కలిసిన గోధుమ పిండితో దాన్ని చేయవలను, వాటితో చేయబడిన నైవేద్యమును యెహోవా యొద్దకు తేవలను. యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తరువాత అతడు బలిపీఠము దగ్గర దానిని తేవలను. అప్పుడు యాజకుడు ఆ నైవేద్యంలో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దాన్ని దహింపవలను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును చెందును. యెహోవాకు అర్పించు హోమములో అది అతి పరిశుద్ధము. సరే, ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, నువ్వు వేపిందే కావద్దు, నువ్వు వండింది కూడా తేవచ్చు అంటున్నాడు ఇక్కడ దేవుడు. గమనించండి, నువ్వు వేపిందే కాదు, నువ్వు వండిందైనా సరే నువ్వు తేవచ్చు. కానీ అక్కడ దేవుడు స్పెసిఫిక్గా ఏం చెప్తున్నాడంటే, అందులో పులిసింది కొంచెం లేకుండా నువ్వు జాగ్రత్తగా పడాలని దేవుడు చెప్తున్నాడు. పొంగినదంటే అర్థం ఏంటంటే పులిసింది. ఇప్పుడు చూడండి, పులిసిన పిండి గురించి న్యూ టెస్ట్మెంట్లో సువార్తలో చాలా ఎక్కువ మనం చూస్తాం. పులిసిన పిండి గురించి యేసుకి సైతము ఫరిసైల గురించి మాట్లాడేటప్పుడు, కొంతమంది రాజుల గురించి మాట్లాడేటప్పుడు, ఆ బోధ గురించి మాట్లాడేటప్పుడు పులిసిన పిండి గురించి మాట్లాడతారు. కానీ స్పెసిఫిక్గా చూడండి, పౌలు పులిసిన పిండి గురించి మాట్లాడతారు. అదొకటి రెఫరెన్స్ మనం చూద్దాం. యేసు ప్రభు కూడా పులిసిన పిండి గురించి మాట్లాడారు, కానీ అది అంత క్లియర్గా మనకు ఉండదు. ఎందుకంటే ఆ రోజున పులిసిన పిండి గురించి యేసుకి సైతం మాట్లాడినప్పుడు శిష్యులు కూడా అర్థం కాలేదు. పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్త ఉన్నప్పుడు యేసుకి దేని గురించి మాట్లాడుతున్నారు, మన రొట్టెలు ఏం లేవు కదా అని శిష్యులు కూడా అనుకున్నారు. ఆయన చెప్పిన అంత క్లారిటీ లేదు. కానీ పులిసిన పిండి యొక్క అర్థం ఏమిటో పౌలు వివరించాడు కాబట్టి ఒకసారి చూడండి, న్యూ టెస్ట్మెంట్కి వెళ్ళి ఒకసారి ఆ మాటను మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోకి వెళ్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము
నేను చదువుతాను. 5వ అధ్యాయము 6వ వచనం చదువుతాను. 5వ అధ్యాయం 1 కొరింథీ 5వ అధ్యాయము 6వ వచనం. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజైనని మీరు ఎరుగరా? మీరు పులిసిన పిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిసిన పిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితో నేను చూడండి, ఇక్కడ గమనించిన పులిసిన పిండి అని చెప్తున్నాడు. ఇక్కడ పాతదైన పులిపిండితో నేను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమునను పులి అని రొట్టెతో పండుగ ఆచరింతము. సరే, అక్కడ చూడండి, పులిసిన పిండి అర్థం ఏంటంటే కలుషితమైనటువంటిది, పొల్యూట్ అయిపోయిన కార్యం గురించి మాట్లాడుతున్నారు. పొల్యూట్ అయిపోయిన దాని గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇప్పుడు చూడండి, అక్కడ కూడా చూడండి, అక్కడ పౌలు లేవికాండంలో దేవుడు మాట్లాడుతూ అది పొంగినదై ఉండాలంటున్నాడు. పిండి పొంగినది ఉండాలంటే పొంగడం అంటే అర్థం ఏంటంటే అది పులిస్తే చూడండి, పిండి నార్మల్ ఏమవుతుంది, పులిసినప్పుడు పొంగుతుంది. పులిసిందంటే అర్థం ఏంటంటే అందులో అపవిత్రమైనది ఏదో అందులో బేసిక్గా ఉంటుంది. దాన్ని నార్మల్గా మనం ఇంగ్లీష్ తెలుగులో ఏముంటుంది, ఈస్ట్ అంటాం చూసారా, ఒక పెరుగులో తోడు ఎలా వేస్తామో, లేదంటే ఇడ్లీ చూడండి పిండి రుబ్బినప్పుడు అది పొంగడానికి మామూలు చూసారా పొంగుతుంది. మనం రాత్రి గ్రైండింగ్ చేస్తే మార్నింగ్ కల్లా పొంగిపోద్ది. అది పులుస్తుంది కాబట్టి పులిస్తేనే పొంగుతుంది. అందుకే పొంగినదంటే అర్థం ఏంటంటే, పొంగినది అంటే అర్థం ఏంటంటే పులియకుండా ఉన్నది నువ్వు చెయ్యాలి, పులిసింది నాకు వద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు పులిసింది వద్దనంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఆలోచించండి జాగ్రత్తగా. పులిసింది వద్దంటే అర్థం ఏంటంటే నువ్వు చేసేటప్పుడు, నువ్వు ఒక పని చేసేటప్పుడు అది నువ్వు నా కోసం చేసినావు, జనరల్గా బయట చేస్తారు గుర్తుపెట్టుకొని నువ్వు ఎలా చేయాలి అంటే, నా కోసం చేసేటప్పుడు అందులో ఇంప్యూరిటీస్ ఏమీ లేకుండా జాగ్రత్త పడు. నువ్వు నా కోసం చేసేటప్పుడు ఒక పని అపవిత్రత అనేది లేకుండా చేయి. అంటే అపవిత్రత అర్థం ఏంటి, ఉన్నదాన్ని పాడు చేసేటువంటి కార్యాలు కొన్ని ఉంటాయి. నువ్వు కార్యం చేస్తున్నావు, దాన్ని పాడు చేసేటువంటి కార్యాలు కొన్ని ఉంటాయి. అలాంటిది ఏది అంటే బేసిక్గా అంటే ఫారెన్ మెటీరియల్ అంటాం. అంటే అర్థం ఏంటంటే పిండి ఉంది, పిండికి సంబంధం లేనటువంటి వేరే దేన్నో తెచ్చిన అందులో కలిపి ఈ ముద్దంతను పాడు చేయొద్దు. అంటే దీంతో పాటు వేరే దాన్ని తెచ్చుకెళ్ళిపోద్దు. ఈ స్వభావం వేరు, వేరే దాని స్వభావము వేరు. ఇప్పుడు చూడండి, నార్మల్గా చూడండి, ఈవెన్ బ్రెడ్లు అట్లా కూడా ఈస్ట్ వేస్తారు, అదంతా చాలా చిన్నది వేస్తారు, చాలా చిన్నది, కానీ అది మొత్తం అంతటిని కూడా అది ఎఫెక్ట్ చేస్తుంది. మామూలు బ్రెడ్ కాట్ల కంటే అది అవసరం కూడా వాళ్ళు చేస్తారు. కానీ దేవుడు యాక్చువల్గా ఏమన్నాడంటే, పులిసింది అయితే నువ్వు వేయడానికి వీలు లేదు, పులిసింది నువ్వు వేస్తంటే కుదరదు అంటున్నాడు దేవుడు. అంటే అర్థం, నువ్వు ఒక కార్యం నువ్వు చేసేటప్పుడు నువ్వు ఎలా చేయాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, నువ్వు చేస్తున్నప్పుడు అది ప్యూర్గా చేయాలి. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఒక పని నువ్వు చేసేటప్పుడు, నేను చెప్తాను చూడండి, అది చర్చిలో చేసినా, నువ్వు బయట డ్యూటీలో చేసినా సరే సంగతి చెప్తున్నాను. ఒక పని మనం ఏదైనా సరే పని చేస్తున్నప్పుడు ఆ పనిని నువ్వు ఉన్నట్లుగా నువ్వు పని చేయాలి. కానీ అందులో నీ సొంత ఆలోచన ఏది కలపడానికి అందులో వీలు లేదు. వేరే దేన్ని తెచ్చి నువ్వు కలపొద్దు, నీ సొంత జ్ఞానాన్ని కలపొద్దు, వేరే దేన్ని తెచ్చి కలపొద్దు. ఇప్పుడు చూడండి, పులిసిన పిండి అన్నప్పుడు బేసిక్ అర్థం ఏంటంటే పులిసిన పిండి పొంగుతుంది అంటే నువ్వు అతిశయించేటువంటి కార్యాలు, నువ్వు గొప్పవడానికి చేసేటువంటి కార్యాలు, నీకు పేరు తెచ్చేటువంటి కార్యాలు, అదేది కూడా ఇంప్యూరిటీస్ ఏవి కూడా కలవకుండా నువ్వు జాగ్రత్త పడాలని దేవుడు చెప్తున్నాడు. అది ఒకసారి ఆలోచించండి. నిజంగా మనం చేస్తున్న సందర్భాలు ఏంటంటే, మనం కొన్ని కార్యాలు చేసేటప్పుడు ఏంటంటే ఏమో చేస్తున్నాం కదా ఏముందిలే అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడ జాగ్రత్త పడాలంటే, నువ్వు చేసేటప్పుడు ఆ పని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకొని ఆ ఉద్దేశాన్ని ఎగ్జాక్ట్గా నెరవేర్చి, కానీ అందులో ఈ ఇంత గొప్ప మంచి కార్యాన్ని కలుషితం చేసి పాడు చేసి ఎఫెక్ట్ చేసేటువంటిది, ప్రభావితం చేసేటువంటిది ఏది కొంచెం కూడా నువ్వు అందులో కలపకుండా నువ్వు జాగ్రత్త పడని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే న్యూ టెస్ట్మెంట్లో మనం చూస్తే అలా కలిపితే ఏమవుతుందంటే ముద్దంతా పాడైపోద్దని క్రీస్తు చెప్తున్నారు, పౌలు చెప్తున్నాడు. అలాగే మనం దేవుని కోసం చాలా చేస్తాం. ఈవెన్ నేను చెప్తాను చూడండి, మీరు కానుకల దశమాలు ఇచ్చినప్పుడు సరే కావచ్చు, ఇంక మనం దేవుని కోసం చర్చ కోసం ఏం చేసినా సరే చెప్తున్నాను. చాలా సందర్భంలో ప్రాబ్లం ఏంటంటే, మనం కొన్ని కార్యాలు చేసేటప్పుడు ఏంటంటే మనం దేవుని కోసం చేస్తూనే ఉంటాం, కానీ అందులో ఎంతో కొంత వ్యక్తిగతంగా మనకంటూ కొన్ని ఆలోచనలతో మనం దాన్ని చేస్తాం. ఇప్పుడు చూడండి, అన్నయ్య సఫర్లు కూడా దేవునికి ఇచ్చారు, పొలం అమ్మి సగం తీసుకొచ్చి ఇచ్చారు, కానీ పేదలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. దాన్ని ఎందుకు తెలుసా, వాళ్ళది ఉన్నట్టుగా వాళ్ళు దాన్ని ఆ కార్యాన్ని చేయలేదు. అందులో వాళ్ళకి సొంత ఆలోచన కొంత ఉంది, అది వాళ్ళదంటే వాళ్ళదే, కానీ ఇంకో ఎక్కడో ఖచ్చితంగా అది బయట కనబడకుండా ఇంటర్నల్గా వాళ్ళ ఇంటెన్షన్ ఇంకా వాళ్ళ ఉద్దేశం ఇంకా వేరేది ఇంకేదో ఉంది, వేరే ఉద్దేశం ఏదో ఉంది కాబట్టి ఆ పేతురు అక్కడ క్వశ్చన్ చేశాడు, వాళ్ళకి శిక్ష అక్కడ వచ్చింది. ఇవ్వడం మంచిదేనా అంటే మంచిదే, కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చేసినప్పుడు దాన్ని ఉన్నట్లుగా చేయకుండా అందులో వాళ్ళకంటూ సొంత ప్లాన్స్, సొంత ఆలోచనలు, ఇంకేదో వాళ్ళకంటూ కొంత అందులో దాన్ని కలిపారు. వాళ్ళు అందులో వాళ్ళు ఇంకేదో వాళ్ళకి సంబంధించిన దాన్ని దేన్నో ఒక దాన్ని తీసుకొచ్చి అందులో కలిపారు వాళ్ళు. అది చిన్నది అవ్వచ్చు, పులిసింది చిన్నది అవ్వచ్చు, కానీ ముద్దంతటినది
పాడు చేస్తుంది. ఆ రోజు చూడండి, నిజంగా సంఘానికి పొలం వాళ్ళ స్థలం అమ్మి తీసుకొస్తే పేతురు దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే ఆలోచించండి. నిజంగా ఆ రోజుల్లో అపోస్తులు కానీ వీళ్ళు ఎంత సిన్సియర్గా దాన్ని తీసుకున్నా ఒకసారి ఆలోచించండి, ఎంత సీరియస్గా తీసుకున్నారు దాని గురించి. ఉద్దేశం ఇక్కడ దేవుడు ఎగ్జాక్ట్ అదే చెప్తున్నాడు. లేవి కాండంలో కూడా దేవుడు అదే చెప్తున్నాడు. మీరు చేసేటప్పుడు ఆ పిండి ఏదైతే ఉందో నువ్వు రొట్టెగానే చెయ్యి, పొంగనిదై ఉండాలి. అంటే అర్థం ఏంటంటే అందులో దాన్ని ఎఫెక్ట్ చేసడానికి ఏదో కొంచెం కలుషితమైనది ఏది కూడా అందులో లేకుండా నువ్వు జాగ్రత్త పడాలని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు అంటాను చూడండి, అంటే అది చూడండి అందరూ చెప్పిన అసలు దీని మీనింగ్ ఏంటి? నువ్వు కష్టాన్ని తీసుకొచ్చి దేవుని దగ్గర నువ్వు పెడతావు. నువ్వు కష్టపడితే కానీ పండట్లేదు. అది గోధుమలు నీ చేతికి రావాలంటే, లేదా నువ్వు ఆహారం భుజించాలంటే నువ్వు కష్టపడకుండా రావట్లేదు. నువ్వు దానికి ఎంతో ప్రయాసం ఉంది. నువ్వు దాన్ని తీసుకొని నువ్వు దేవుని దగ్గర పెడుతున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు అది తెచ్చి పెట్టేటప్పుడు నువ్వు ఎంత ప్యూర్గా పెట్టాలో, ఎంత పవిత్రంగా దాన్ని పెట్టాలో చెప్తున్నాను నేను. అది నువ్వు చేసి, అది ఒక రకంగా చెప్పాలంటే అర్థం ఏంటంటే నువ్వు నా కోసం చేసినటువంటి ఒక పని, నా కోసం సర్వీస్. ఎందుకంటే అందులో నీ ప్రయాసం ఉంటుంది. నువ్వేదో గోధుమలు తెస్తున్నావు, పిండి తెస్తున్నావు, లేదా రొట్టె తెస్తున్నావు, లేదా చపాతీ రూపంలో తెచ్చి పెడుతున్నావు అని కాదు. అందులో నీ కష్టము ఉంది. మనం ఏమంటాం చూడండి, మనకు జీతం వచ్చింది అనుకోండి, మనం నార్మల్గా ఉంటాం కష్టార్జితం అంటాం. అది డబ్బులు అని సరే, మనం డబ్బులను కష్టార్జితము అంటే నువ్వు కష్టపడితే నీ చేతికి వచ్చింది, అది దాన్ని మనం కష్టార్జితము, కష్టంతో సంపాదించుకుంది. అందులో మన కష్టాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు అలాంటి ఒకసారి ఆలోచించండి, మన కష్టాన్ని మనం చూస్తున్నప్పుడు ఇందులో కూడా నైవేద్యాన్ని దేవునికి సమర్పించేటప్పుడు వాళ్ళు కూడా ఏదో పిండిని చూడడం కాదు, లేదా రొట్టెను చూడడం కాదు, అందులో వాళ్ళ కష్టాన్ని వాళ్ళు చూడాలి. ఆ కష్టాల్లో వచ్చిన దానాన్ని తీసుకొచ్చి వాళ్ళు దేవుని దగ్గర పెడుతున్నారు. అంటే రకంగా చెప్పండి, వాళ్ళ సర్వీస్ని వాళ్ళు దేవునికి అర్పిస్తున్నారు, దేనికోసం సర్వ్ చేస్తున్నారు, దేనికోసం వాళ్ళు పరిచయం చేస్తున్నారు. అది ఎలా చేయాలని దేవుడు చెప్తున్నాడు. అది నీ సొంత ఆలోచన, నీ వ్యక్తిగత ఆలోచన నువ్వు కార్యం చేయడానికి వీలు లేదు. నువ్వు చేసేటప్పుడు అందులో నేను ఉండాలి. అది నేను చెప్పిన నువ్వు దాన్ని చేయాలి. విధానం ఉన్నాయి, కొన్ని విధానాలు ఉన్నాయంటే నువ్వు పిండైతే నువ్వు ఏపినటువంటిది రూపంలో తీసుకురా, లేదా ఉడకబెట్టినట్టుగా నువ్వు తీసుకురా, నువ్వు ఎలాగని తీసుకురా, ప్రాబ్లం లేదు. కానీ తెచ్చాడు గుర్తుపెట్టుకో, అది పొంగకుండా ఉండేదాన్నే నువ్వు నాకు తీసుకొచ్చి అర్పించాలి. ఆలోచించండి, ఇది మనం కార్యం జరిగించేటప్పుడు అదంత ఇంపార్టెంట్. ఒకసారి ఆలోచించండి, మనం కొన్ని కార్యాలు చేసేటప్పుడు దాని వెనకాల ఉద్దేశాలు ఎంత ఇంపార్టెంట్ అవ్వాలి. ఎందుకో చెప్పిన, నార్మల్గా చూడండి, మనం ఆల్రెడీ మనుషులము, శరీర సంబంధ మనుషులము. ఆల్రెడీ మనలో ఎంతో కొంత శరీర సంబంధ స్వభావము, వ్యక్తిగత ఆలోచనలు, శరీరానుసారం నా మనస్సు అందరికీ ఎంతో కొంత ఉంటుంది. పర్సనల్ తక్కువ ఉంటుంది, కానీ ఒకళ్ళు తక్కువ ఎక్కువ, కానీ అందరికీ ఉంటుంది అది. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే నేను చాలా ప్యూర్గా చేస్తానని అంటారు. అది అబద్ధం. ఎందుకో తెలుసా, నువ్వు అంత ప్యూర్గా ప్రపంచంలో ఎవరు చేయలేరు. అంత ప్యూర్గా ఎవరు చేస్తారు? స్వయంగా యేసుక్రీస్తు మాత్రమే దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాడు. ఆయన తన్ను తానుగా అర్పించుకొని దేవునికి లోబడి దేవునికి పరిచయం చేసినట్టుగా ఆయన చేసినంత శ్రేష్టంగా ఎవరు కూడా అంగీకారం ఎవరు చేయలేరు ప్రపంచంలో. ఆయన చేశాడు. కానీ మనం అనుకుంటే కొన్నిసార్లు నేనంత ప్యూర్గా చేశాను అనుకుంటా. మనం అంత ప్యూర్గా చేయట్లేదు. మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నువ్వు ఆల్రెడీ కొంచెం పొల్యూట్ అయిపోయి ఉన్నావు. నువ్వు నీ మైండ్లో ఆల్రెడీ నీ సరైన మైండ్ నీకు కొంచెం ఉంది, లేక ఆ స్వభావం ఉంది. నువ్వెంతో కొంత నీకంటూ సొంత ఆలోచన చాలా నీ మైండ్లో నీకు వస్తాయి. చేస్తున్నాం, దేవుని కోసం నేను ఇస్తున్నాను, లేదా దేవుని కోసం చేస్తున్నాను అంటాం. కానీ ఇంకో నువ్వు ఎక్కడో దగ్గర ఖచ్చితంగా మనం ఆల్రెడీ పొల్యూట్ అయిపోయినటువంటి మనుషులంగా మనం చేస్తున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మాట ఎందుకు చెప్తున్నా అంటే, మనం చాలా పవిత్రంగా చేసేస్తాం అనుకుంటాం. నేను అంటాను, నువ్వు ఆల్రెడీ పొల్యూట్ అయిపోయిన మనిషిగా నువ్వు కార్యాలు చేస్తున్నావు. నువ్వు ఆల్రెడీ పొల్యూట్ అయిపోయిన మనిషిగా నువ్వు కార్యాలు చేస్తున్నప్పుడు అది ఆల్రెడీ నీకు తెలియకుండా అందులో చాలా వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు, నీకు తెలియకుండా పులిసింది చాలా వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు, అప్పుడు నువ్వు ఇంకెంత జాగ్రత్తగా పని చేసేటప్పుడు అది కలవకుండా జాగ్రత్తగా చేయాలంటాను నేను. అదంతా ఇంకా జాగ్రత్త చేయాలి. ఒకసారి ఆలోచించండి, అదంత ఇంపార్టెంట్. ఒకసారి ఆలోచించండి. మనం ఏమనుకుంటున్నామంటే నేను బాగానే చేస్తాను అనుకుంటున్నా అంటే, ఆల్రెడీ నీకు చాలా ఉంది. నీకు బహుశా తెలియపోవచ్చు అమ్మ, నీకు తెలియకుండా నీలోనే చాలా ఉంది, నీకు తెలిసి కూడా చాలా ఉంటుంది. అప్పుడు అలాంటప్పుడు నువ్వు పని చేసేటప్పుడు నాకు తెలియకుండా కూడా నేను ఆల్రెడీ కలుషితమైన మనిషిని కాబట్టి నేను చేసేటప్పుడే కొన్నిసార్లు అది పొల్యూట్ అయిపోద్ది, అందులో పులిసింది లేదా పొంగినటువంటిది ఏదో ఉంటుంది అంటున్నప్పుడు, అప్పుడు చేసేటప్పుడు ఇంకెంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని మన కార్యాన్ని చేయాలి. చేయడం నీకు అనుకూలమైన వాతావరణం నువ్వు చేస్తున్నావు, నీ ఇంట్లో నువ్వు చేస్తున్నావు దాన్ని, కానీ అంత పర్ఫెక్ట్గా మనం దాన్ని చేయాల్సి ఉంది. ఇంత శ్రేష్టంగా మనం దాన్ని చేయాలి, అంతగా ఆలోచించుకొని దాన్ని మనం చేయాలి. ఎందుకంటే ఎప్పుడు నువ్వు చేసే పని, కానీ ఈసారి నువ్వు దేవుని కోసం చేస్తున్నావు. నువ్వు దేవుని కోసం ఎంత శ్రేష్టంగా చేయాలి ఒకసారి చూద్దాం. చూడండి, లేవీకాండంలోకి వెళ్దాం. ఒకసారి కొంచెం కింద చదువుతాను, 11 వచనం చదువుతాను. మీరు యెహోవాకు చేయు నైవేద్యం ఏదియు పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఏలనగా పులిసినదైనను, ఇక్కడ గమనించండి, ఏలైనా పులిసినదైనను తేనె అయినను యెహోవాకు హోమముగా దహింపవలదు. ప్రథమ ఫలముగా యెహోవాకు వాటిని
అర్పించవచ్చును, కానీ బలిపీఠం మీద ఇంపైన సువాసనకు వాటిని అర్పింపవలదు. నీవు అర్పించు ప్రతి నైవేద్యం నాకు ఉప్పు చేర్చవలను. నీ దేవుని నిబంధన నాకు ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపాలని. గమనించండి, ఒకటి ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. అక్కడ చూడండి 11వ వచనం లాస్ట్లో మనం చూస్తే పిండిలో తేనె కలపకూడదని దేవుడు చెప్తున్నాడు. గమనించండి, 11వ వచనంలో తేనె కలపకూడదు అంటున్నాడు. అలాగే మనం చూస్తే 12వ వచనంలో 13వ వచనంలో ఉప్పుని చేర్చాలంటున్నాడు. తేనేమో కలపకూడదు అంటున్నాడు, ఉప్పు ఏమో కలపాలంటున్నాడు దేవుడు. ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఇప్పుడు చూడండి, మనం తేనె అటువంటిది అదే స్వీట్గా ఉండేటువంటి ఒక పదార్థం, అది కార్యాలను తీపిగా మార్చేటువంటి ఒక కార్యం. కానీ ఇంకో దేవుడు అక్కడ నువ్వు తేనెను మాత్రం కలపద్దు అన్నాడు. ఎందుకో తెలుసా? దానికి చాలా రీజన్స్ ఉంటాయట. చరిత్ర చెప్తుంది ఏంటంటే, ఒక రీజన్ ఏంటంటే, నార్మల్గా బళ్ళు అర్పించేటప్పుడు, దేవునికి నైవేద్యాలు అంటే అర్పించేటప్పుడు అన్యుల యొక్క సాంప్రదాయంలో ఒక ప్రాముఖ్యమైన ఒక సాంప్రదాయం ఏంటంటే, వాళ్ళు అర్పణలు అర్పించేటప్పుడు దేవునికి అందులో ఎక్కువగా వాళ్ళు తేనెను వాడతారట. వాళ్ళు అన్యులు తమ దేవుళ్ళకి దేవతలకి చేసేటువంటి కార్యలు వాళ్ళు తేనెను కలిపి చేస్తారట. అది బహుశా అంటే వాళ్ళ దేవునికి అంత స్వీట్గా, ఇప్పుడు అలాగే దేవుడు ఇక్కడ పరిమళ వాసన దేవుడు అంటున్నాడు, మనం చూసారా? ఎగ్జాక్ట్ అలాగున్నే అన్యులు ఏంటంటే ఎక్కువ శాతము తేనె ఈ దేవునికి అర్పించే దాంట్లో అన్యులు బాగా ఫేమస్ అట. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో వాళ్ళు తేనె కలుపుతారట. బహుశా అందుకేనేమో దేవుడు అన్నాడు, వాళ్ళందరూ అలా చేస్తారు కాబట్టి మీరు నాకు చేసేదానికి లోకం ఉంటాడు మనుషులు వారు తమ దేవుని చేసేదానికి మధ్యన ఖచ్చితంగా ఒక డిఫరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఈ బళ్ళు బహుశా అన్యులు కూడా ఇలాంటి నైవేద్యాలు బహుశా వాళ్ళు కూడా అర్పిస్తారేమో, కానీ ఒక డిఫరెన్స్ ఖచ్చితంగా నిజం కానిటువంటి దేవతలకి దేవుళ్ళకి వాళ్ళు చేసేదానికి, మీరు నిజమైన దేవుడు అంటే నాకు చేసేదానికి డిఫరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. అది మీకు అర్థం అవ్వాలి. మీరు ఏదో వాళ్ళకి ఆ దేవుడు వాళ్ళు అలా చేస్తారు, మాకు దేవుడు మేము ఎలా చేస్తామని కాదు, మీరు చేసేది ఖచ్చితంగా ప్రత్యేకంగా ఉండాలి. కాబట్టి తేనె కలపదని దేవుడు ఒకటి చెప్పాడు. ఇంకో రెండో రోజు నేను బహుశా ఏమిండొచ్చు అంటే, తేనె అనేటువంటిది ఏంటంటే అది స్వీట్ ఫ్లేవర్ని ఇస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, మామూలుగా చూడండి, ఇప్పుడు ఫ్రూట్ సలాడ్ వాటిలో కూడా ఏంటంటే తేనె నార్మల్ కలుపుతారు. ఎందుకంటే ఉన్న దాన్ని ఇంకా అది స్వీట్నెస్ పెంచడానికి ఆ పదార్థాన్ని వాళ్ళు కలుపుతారు నార్మల్గా. అంటే రకంగా చెప్పాలంటే అది ఆ ఉన్నటువంటి దానికి ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఇస్తుంది. అది ఒరిజినల్గా ఇప్పుడు చూడండి, ఫ్రూట్ సలాడ్ ఉందనుకోండి, అందులో ఒరిజినల్గా కొంత స్వీట్ ఉంటుంది, అందులో యాపిల్లో నాట్లో కొంత స్వీట్నెస్ ఉంటుంది, కొంత తీపి అందులో ఉంటుంది నార్మల్గా. ఎప్పుడైతే తేనె కలిపామో అది ఇంకా స్వీట్గా మారిపోతుంది. కానీ అంత స్వీట్ ఉండడానికి కారణం ఏంటి? ఒరిజినల్గా అందులో లేదు, అది తేనె వలన వచ్చినటువంటి స్వీట్నెస్. అది అధిక తీపి ఎందుకు వచ్చింది? ఇక్కడ తేనె వల్ల వచ్చింది. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ అనమాట, అది ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అంటున్నాడు. ఇప్పుడు దేవుడు రకంగా ఉన్నాడంటే, మీరు నా కోసం చేసేటప్పుడు అలాగ ఆర్టిఫిషియల్గా కొన్ని చేయడానికి వీలు లేదు. మీరు నా కోసం చేసేటప్పుడు ఉన్నదండగా చేయండి. ఆర్టిఫిషియల్గా మీరు చేయడానికి కుదరదు. ఆర్టిఫిషియల్ కొంచెం ఇది బాగుంటుందని, లేదా బాగా కనిపించేటట్టుగా చేయాలనుకొని, లేదా మీరు మంచిగా కనబడాలని చేయడం కోసం మీరు ఆర్టిఫిషియల్గా మీరు చేయొద్దు. మీరు చేసేటప్పుడు ఉన్నదన్నట్టుగా మీరు నా కోసం దాన్ని చెయ్యాలి. అంతకుమించి మీరు తేనె మాత్రం కలపడానికి వీలు లేదు. అంగీకరించేది నేను కాబట్టి అది నేను చూసుకుంటాను. మీరు మాత్రం బయటికి బాగా కనబడాలని మీరు అలాగనా అనవసరం దాన్ని తెచ్చి కలపడానికి వీలైతే లేదని దేవుడు ఒకటి చెప్పాడు. రెండో అంటున్నాడు, ఉప్పుని కలపాలని దేవుడు చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఉప్పు యాక్చువల్గా ఉన్న ఉప్పుగా మార్చేస్తుంది, స్వీట్నెస్ పోద్దు, ఉప్పు వచ్చేస్తుంది. కానీ ఉప్పు చూడండి దేనికి సాదృశ్యం అంటే, ఉప్పు యాక్చువల్గా ఏంటంటే ప్రిజర్వ్ చేస్తుంది. నార్మల్గా చూడండి, ఉప్పు ఏం చేస్తాడంటే ఒక పదార్థము పాడవకుండా చేస్తుంది. ఉప్పు ఏం చేస్తారంటే ప్రిజర్వేషన్కి వాడతారంటారు. అంటే ఏంటంటే ఏదైనా ఒక దాన్ని భద్రపరచడానికి, పాడైపోకుండా కుళ్ళిపోకుండా ఉండడానికి ఉప్పుని నార్మల్గా వాడతారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇందులో మాత్రం మీరు కొంత ఉప్పుని మీరు వాడాలి. యాక్చువల్గా మీరు బైబిల్లో చూస్తే యాక్చువల్ ఒక మాట, అది కూడా చూద్దాం మనం. 2వ దినవృత్తాంతాల గ్రంథంలోకి వెళ్దాం. చూడండి ఒకసారి ఉప్పు గురించి అక్కడ ఒక మాట ఉంది, దాని మీనింగ్ అంటే మనకు అక్కడ క్లియర్ తెలుస్తుంది. స్వయంగా దేవుడే మాడతాడు అక్కడ. 2వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతాను. 2వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను. చూడండి, ఇజ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇజ్రాయేలు దేవుడైన యెహోవా, చూడండి, దావీదుతోనూ అతని సంతతి వారితోనూ, ఇక్కడ గమనించండి, బంగము కాజాల నిబంధన చేసి దానిని వారికి ఇచ్చినని మీరు తెలుసుకుందరు. చూడండి, బంగము కాజాల అన్న మాట ఫుట్నోట్ చూస్తే ఉప్పు నిబంధన ఉంది. బంగము కాజాల నిబంధన అంటే ఎప్పటికీ ఆగనటువంటిది, ఎప్పటికీ పాడవునటువంటి, ఎప్పటికీ తగ్గిపోయినటువంటి, నాణ్యత లోపించినటువంటి, ఎప్పటికీ ఆగనటువంటి, అంతరించిపోయినటువంటి ఒక నిబంధన నేను మీతో చేస్తాను దేవుడు చెప్తున్నాడు అక్కడ. దానికి దేవుడు పెట్టిన పేరంటే ఉప్పు నిబంధన అన్నాడు. అంటే మరి అందులో ఎంతవరకు వాళ్ళు ఒక ఉప్పు అనేది వాడతారు లేదో మనకు తెలియదు. కానీ బేసిక్గా ఆ రోజులు ఉప్పు అనేది అర్థం ఏంటంటే అది లాంగ్ లాస్టింగ్, అంటే ఎక్కువ కాలము అది అలా భద్రపరిచి మార్చబడకుండా పాడైపోకుండేటువంటిది. ఇప్పుడు దేవుడి ఇక్కడ నిబంధన గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తారంటే, నా నిబంధన ఈ రోజు ఉండి రోజులు గడిచే కొలది
మీ పట్ల నాకు ఉన్నటువంటి వాల్యూ తగ్గిపోయేది కాదు. నేను మీకు ఈరోజు వాగ్దానం చేశాను, ఈరోజు మీకు వాగ్దానం చేశాను కాబట్టి ఈరోజు కొంచెం దాన్ని యాక్టివ్గా పనిచేస్తూ ఒక 2-3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు గడిచిపోకొని కాలం గడిచే కొలది, దినాలు గడిచే కొలది నా నిబంధన నేను బలహీనపరుచుకోను, నా నిబంధన నేను నెరవేర్చే విషయంలో నాకు ఇంట్రెస్ట్ ఏమీ తగ్గదు. నేను మొదటి రోజు నిబంధన ఎలా ఉందో ఎల్లకాలం నా నిబంధన అంతే పర్మనెంట్గా ఉంటుంది. అది డ్యామేజ్ అవ్వదు, అది కలుషితం అవ్వదు, అది పాడవదు, అది ఆగదు. అది ఇప్పుడు అలాగ ఒకే రకంగా అది నిబంధన మెయింటైన్ అవుతుంది. దేవుడు చెప్తూ ఉప్పు నిబంధన అన్నాడు అంటే నిబంధన యొక్క లక్షణం దేవుడు చెప్తున్నాడు అక్కడ. సో దాన్ని బట్టి ఆ రోజుల్లో ఉప్పుని ఎలా వాడేవాళ్ళు అంటే జస్ట్ అక్కడ ఉప్పు అనే కాదు, కానీ ఉప్పు అనగానే వాళ్ళకి ఏం గుర్తొచ్చేదంటే దాని యొక్క లక్షణం ఏంటంటే అది ప్రిజర్వ్ చేస్తుంది, అది భద్రపరుస్తుంది, పాడైపోకుండా, కుళ్ళిపోకుండా, అంతరించిపోకుండా దాన్ని భద్రపరుస్తుంది ఉప్పు. అలా ఇక్కడ దేవుడు అంటున్నాడు తేనె కలపొద్దు, అది కలుషితం అయిపోద్ది, ఆర్టిఫిషియల్ అయిపోద్ది. అంటే లేని ఒక దాన్ని చూపించే ప్రయత్నం నువ్వు దాన్ని చెయ్యొద్దు. అది రెండోది ఏంటంటే నువ్వు ఉప్పు కలుపు. ఉప్పు ఎందుకంటే అది ఎప్పటికీ మారకుండా భద్రపరచబడేటువంటిదిగా అది ఉండాలి. నువ్వు నా కోసం చేసే సర్వీస్ ఎప్పుడు కూడా అలాగనే ఉండాలి. అది అది వేరే ఇదే పదార్థంతో కుళ్ళిపోకుండా, పాడైపోకుండా, ఆగిపోకుండా కార్యంగా అది ఉండాలి. దానికి సాదృశ్యంగా దేవుడు అన్నాడు అక్కడ, నువ్వు అందులో నువ్వు ఉప్పు వేయాలని దేవుడు అక్కడ చెప్తున్నాడు. ఇంకొంచెం కింద చదువుతాను చూడండి, 14 వచ్చును. నీవు యెహోవాకు ప్రథమ ఫలములు నైవేద్యమును చేయునప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలో ఊచ బియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పింపవలను. నైవేద్య రూపమైనది. నీవు దాని మీద నూనె పోసి దానిపైన సాంబ్రాన్ని వేయవలను. అందులో గమనించిన జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యములో కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాన్ని అంతయు యాజకుడు దహింపవలను. అది యెహోవాకు హోమము. గమనించండి, మొదటి 3 వచనాలేమో ఏం చేయాలో దేవుడు చెప్పాడు. అదే కార్యమును ఎన్ని విధానాల్లో చేయొచ్చో దేవుడు చెప్పాడు. విధానాల్లో ఒక 2-3 రెట్లు మార్పు ఉన్నా సరే ఇంకను దేవుడు మాత్రం దాని అంటున్నాడు, అది నువ్వు నా కొరకు చేసేటప్పుడు అది స్వచ్ఛమైన హృదయంతో పరిశుద్ధంగా, నాకు అనుకూలంగా, ఎటువంటి నీ సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనలు లేకుండా, స్వార్థం లేకుండా నువ్వు దాన్ని నా కొరకు నువ్వు చేయాలని దేవుడు చెప్తున్నాడు. నువ్వు చేసేటప్పుడు అది నా కొరకు నువ్వు చేయాలి. నువ్వు ఇంటి దగ్గర రొట్టెని తయారు చేసేటప్పుడు, లేదా ఇంటి దగ్గర నువ్వు అప్పడం తయారు చేసేటప్పుడు నువ్వేం పెట్టుకోవాలి, నువ్వు ఇంటి దగ్గర చేస్తున్నావు, నువ్వు ఎప్పుడు చేసుకున్నటువంటి దాని మీదే చేస్తున్నావు. నువ్వు ఒకవేళ అప్పడంలో నువ్వు కాల్చినా లేదా రొట్టె రూపంలో నువ్వు చేస్తున్నా, ఎప్పుడు నువ్వు చేసేటువంటి వస్తువుల మీద నువ్వు చేస్తున్నావు. నువ్వు ఎప్పుడు నీ కడుపు నింపుకోవడానికి ఏ వస్తువులతో అయితే నువ్వు దాన్ని యూజ్ చేసి చేస్తున్నావో ఇప్పుడు అలాగే చేస్తున్నావు. కానీ గుర్తుపెట్టుకో, ఇది నువ్వు నీ కోసం చేసేది కాదు, ఇది నా కోసం చేసేది. ఒకసారి ఆలోచించండి, ఇజ్రాయెల్ ప్రజలు ఆ రోజుల్లో దేవుని కొరకు వ్యక్తి నైవేద్యం అర్పించేటప్పుడు, నైవేద్యం అర్పించాలనుకున్నప్పుడు దేవుని తీసుకొచ్చినప్పుడు ఇంటి దగ్గరే ప్రిపేర్ చేస్తున్నాడు, దాన్ని ఇంటి దగ్గర రెడీ చేస్తున్నాడు. ఒకసారి ఊహించుకోండి, ఎప్పుడు చేసే కార్యమే, కానీ ఇంటి దగ్గర ఈసారి చేస్తున్నప్పుడు దాని గురించి ఎంత ఆలోచిస్తాడో ఒకసారి ఆలోచించండి. యాజకుడు ఎదురుగా దీన్ని చేయట్లేదు. ఎంతమంది మనం చూస్తారా, దహన బలితే యాజకుడు ఎదురుగా ప్రతి కార్యం చేస్తున్నాడు. కానీ ఇక్కడ యాజకుడు ఎదురుగా చేయట్లేదు, ఇక్కడ ఇంట్లో చేస్తున్నాడు. ఇక్కడ కానీ ఇంట్లో చేస్తున్నప్పుడు కూడా ఇంకను దేవుని యొక్క గుడారానికి బలిపటానికి దూరంగానే కార్యం చేస్తున్నాడు. కానీ ఇంకను ఏం గుర్తుపెట్టుకోవాలంటే అతను, నేను ఇక్కడ చేస్తున్నాను, నేను ఎప్పుడు చేసేది దగ్గరుంటే చేస్తున్నాను పని, కానీ ఇంకను ఇది నా కొరకు నేను చేసుకునేది కాదు, దేవుని కొరకు నేను చేసేది. అప్పుడు దీన్ని ఎప్పుడు చేసేటువంటి అదే వాతావరణం ఉండి చేస్తున్నాడు, ఎప్పుడు చేసే అదే కార్యం చేస్తున్నాడు. కానీ ఎంత ప్రత్యేకమైన దృష్టితో ఆ కార్యం చేయాల్సింది ఒకసారి ఆలోచించండి. మనం ప్రాబ్లం ఏంటంటే మనం తరచుగా చేస్తున్నాం కాబట్టి మనం ఎలా చేసినా పర్లేదు అనుకుంటాం. ఇదే కార్యాన్ని నేను చాలాసార్లు చేస్తాను, నాకు బోల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎలా చేసినా పర్లేదు అనుకుంటాం. కానీ ఎలా చేసినా కుదరదు. ఇక్కడ స్పెసిఫిక్గా కొన్ని యాడ్ చేయమని చెప్తున్నాడు, కొన్ని యాడ్ చేయకూడదని కూడా దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ కొన్ని కలపచ్చు, కొన్ని కలపకూడదని దేవుడు చెప్తున్నాడు. ఇది ఎంత ఇంపార్టెంట్ ఒకసారి మీరు ఆలోచించండి. అందరూ చూడండి, ఉప్పు ఉంది చూసారా, ఉప్పు అది ప్రిజర్వ్ చేస్తుందని చెప్పని చూసారా, అది పాడకుండా చేస్తారు. అది చిన్నదే, కొంచెం చిన్నది. అది ఉప్పు ఎంత వేస్తారు, చిటికెడు వేస్తారు, నార్మల్గా కొంచెం వేస్తారు. మిగిలినటువంటి పదార్థంతో పోల్చుంటే అది పెద్దగా ఏమంత ఇంపార్టెన్స్ లాగా అనిపించదు అది. కానీ ఆ చిన్నదే ఎంత ఇంపార్టెంట్ దేవుడు దాన్ని కలపమని చెప్పడం ఒకసారి ఆలోచించండి. అంటే అది చిన్నదే, కానీ అది ఎంతగా దీనికి వాల్యూని పెంచుతుందో. తేనొద్దు, ఉప్పు మాత్రం నువ్వు వెయ్యు. అది అంత ఇంపార్టెంట్ లాగా మనకు అనిపించదు, చిటికెడు కొంచెం వేస్తాం కాబట్టి. కానీ ఆ చిన్నదైనా సరే దేవుడు వేయమని చెప్పాడంటే ఆలోచించండి, అది కూడా ఎంత ఇంపార్టెంట్ అవుతుంది అక్కడ. అంటే అర్థం ఏంటంటే చిన్న చిన్న కార్యాలు కూడా
ఆ నువ్వు నైవేద్యం అర్పించే ఆ పదార్థాలకి అది అంత ఇంపార్టెంట్గా మారుతుంది. ఒకసారి ఆలోచించండి. దేవుడు అంటున్నాడు నువ్వు దాన్ని తీసుకొచ్చి అలాగున్నా చేయాలి. ఇప్పుడు ఆలోచించండి. ఇది యాక్చువల్గా నేను చెప్పని చూసారా, ఇదేంటంటే మనం దేవుని కోసం చేసేటువంటి కార్యం. ఇది నైవేద్యం ఏంటంటే దేవుని కోసం మనం చేసేది. దాన్ని కూడా ఎలా చేయాలో దేవుడు చెప్తున్నాడు. ఇది ఫుల్ఫిల్మెంట్ ఎలా మనం చూసుకుంటే యేసుక్రీస్తు, ఈవెన్ యాక్చువల్ చెప్పాలంటే యేసుక్రీస్తు చూడండి, జీవాహారం నేను అన్నారు. జీవాహారము నేనే. నేను చెప్పాలని ఆయన తను తానుగా బలిగా దేవునికి అర్పించుకున్నారు. ఆయన దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాడు. ఆయన ప్రతి దేవుని చిత్తాన్ని నేను చేశాను, నెరవేర్చానని ఆయన చెప్పాడు. తండ్రికి ఆయన లోబడినంతగా, తండ్రికి ఆయన పరిచయం చేసినంతగా, సేవ చేసినంతగా ప్రపంచంలో ఏ మనిషి కూడా చేయలేడు. అంత బాగా చేశాడు, అంత బెస్ట్గా చేశాడు, అంత పవిత్రంగా, అంత పరిపూర్ణంగా 100% దేవుని చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చాడు. ఆయన చేసినప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ కూడా తనకంటూ ఒక స్వార్థంగా ఆలోచించుకొని కొన్ని కార్యాలు ఆయన చేయలేదు. యేసు ఎప్పుడు చేసిన తండ్రికి మహిమ కలగడానికి ఆయన చేశాడు, కానీ తన మహిమ గురించి ఎప్పుడు ఆయన ఆలోచన చేయలేదు. బట్ ఇంకా చెప్పాలంటే ఆయన తగ్గించుకున్నాడు, దేవుని ఆయన మహిమపరిచాడు. ఇక్కడ ఎగ్జాక్ట్ అదే మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే అలాగే మనం కూడా ఉండాలంట. ఎలా ఉండాలి? మనం దేవుని కొరకు కొన్ని కార్యాలు చేస్తున్నప్పుడు అంతే పవిత్రంగా మనం చేయాలి. అంటే అర్థం ఏంటి? నువ్వు చేసేటప్పుడు, కార్యం చేసేటప్పుడు అందులో నీ సొంత ఆలోచన, నీ సొంత జ్ఞానము, నీ స్వార్థము, అందులో నీ స్వలాభం మీద కూడా అందులో లేకుండా నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు చూసుకోవాల్సిన అవసరం ఉంది. చూడడానికి బాగుంటుంది, తీపిగా ఉంటుందని నువ్వు తేనె యాడ్ చేయడానికి వీలు లేదు. అందరూ చేస్తున్నారు, ప్రపంచంలో చాలామంది చేస్తున్నారు కదా, మనం కూడా కొంచెం యాడ్ చేద్దాం తేనె అని కుదరదు. అందరిలాగా చేయొద్దు మీరు. అందరూ అలా చేసి ప్రపంచం అంతా అలా చేయొచ్చు, కానీ మీరు నా దగ్గరికి వచ్చిన మీరు అలా చేయడానికి వీలు లేదు. ఆ డిఫరెన్స్ ఉండాలి ఖచ్చితంగా. అన్యులు తమ దేవుళ్ళ కోసం పని చేసేదానికిను, దేవుని నమ్మినటువంటి నిజమైన దేవుని నమ్మిన మన దేవుని కోసం మనం చేసే పనికి డిఫరెన్స్ ఖచ్చితంగా కనబడాల్సిందే. లోపలికి వెళ్ళి అంతా చూసే వరకు ఇది క్రైస్తవులదా దేవుని అది అన్యులదా అని తెలియనంత అంతలా కలిసిపోకూడదు. ఖచ్చితంగా మనం చేసే ప్రతిదీ కూడా డిఫరెంట్గానే ఖచ్చితంగా ఉండాలి. ఆ డిఫరెంట్ అన్నప్పుడు వాళ్ళకంటే డిఫరెంట్గా సొంత జ్ఞానంతో మనం చేసేది కాదు, దేవుడు చెప్పినట్లుగా మనము చేసేటువంటిది. అది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అలా దేవుని కోసం అందుకే చూడండి, ఈవెన్ మనం దేవునికి ఇచ్చేటప్పుడు కూడా చూడండి, ప్రథమ ఫలమే కానీ నీ రాబడంతట్లో భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తానని దేవుడు సామెతల గ్రంథంలో మనకు మాట ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే మనం దేవుని కోసం చేస్తున్నప్పుడు, ఈవెన్ పని కూడా చేస్తున్నప్పుడు అది కూడా ఎంత పవిత్రమైనది ఒకసారి ఆలోచించండి. మనది ఎంత భౌతికమైనది మానేసుకుంటాం, భౌతికమైనది ఏమీది కాదు. ఇది కూడా ఉప్పు వేసినట్లుగా ఉండాలంట. అంటే అంత సొంత నాకంటూ నేను కార్యం చేసేటప్పుడు అందులో నా సొంత జ్ఞానము, నా సొంత ఆలోచన, నా సొంత లాభము, అంటే ఎవరికి బయటకు కనబడకుండా నాకు పేరు రాడనుకో, లేదా నేను గొప్పగా కనబడ్డానుకో, లేదా అందులో నాకెంతో స్వలాభం కనబడేటట్లుగాను అలాంటి హిడెన్ ఇంటెన్షన్స్ పెట్టుకొని, అంటే లోపల తెలియకుండా కొన్ని ఉద్దేశాలు పెట్టుకుని కార్యాలు చేసి ఉన్న ముద్దంతని పాడు చేసుకోవద్దని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే అల్టిమేట్గా నువ్వు అలా చేసినప్పుడు తీసుకొచ్చి కొంత దేవునికి ఇస్తున్నావు. నువ్వు చేద్దాన్ని తీసుకొచ్చి శాంపుల్ నువ్వు దేవునికి ఇస్తున్నావు. నువ్వు చేసేది బహుశా మనుషుల కోసం వచ్చామో, కానీ అందులో కొంత దేవుని దగ్గరికి వెళ్తుంది. మనం అనుకుంటాం మనుషుల కోసం ఒక దేవుని అనుకుంటాం, కానీ నువ్వు చేసిందే అది మనుషుల కోసం అవచ్చు. కానీ అందులో ఒక పాలు గుప్పెడు యాజకుడు తీసి దేవునికి ఇస్తున్నాడు. అప్పుడు మనుషుల కోసం ఒక దేవుని అనుకోని మనుషుల కోసం అంత పవిత్రంగా చేయాలా, అంత బెస్ట్గా చేయాలా, అంత ఇదిగా చేయాల్సిన అవసరం ఏందని అనుకుంటావు, కానీ అందులో ఒక భాగము దేవుని దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు అర్థం ఏంటి? ఆ భాగం అంగీకరింపబడితేనే ఇదంతటి దానికి వాల్యూ పెరుగుతుంది. ఆ భాగం అంగీకరింపబడకపోతే ఇదంతా తృణీకరింపబడినట్టే. దాంట్లో ఆలోచన ఎంత ఇంపార్టెంట్ అవుతుందో దేవుని కోసం మనం చేసేటువంటి కార్యాలు, దేవుడి పేరును మనం చేసేటువంటి కార్యాలు. మనం నార్మల్గా మనుషులు మనం ఏంటంటే చేస్తున్నామా లేదా మాత్రం మనుషులంగా చూస్తాం నార్మల్గా, కానీ దేవుని యొక్క స్టాండర్డ్ యాక్చువల్గా అది దేవుని యొక్క స్టాండర్డ్ వేరు, దేవుని యొక్క స్థాయి వేరు. దాన్ని నువ్వు చేసేటప్పుడు నువ్వు ఎలా చేయాలి? యేసుక్రీస్తు ఎలా చేశారు? ఆయన ఎలా చేశాడు? ఆయన ఎలా నెరవేర్చాడు తండ్రి చిత్తాన్ని? యేసుక్రీస్తు ఎక్కడైనా తన సొంత ప్రయోజనం కోసం పనిచేశాడు? ఎక్కడైనా మనుషులు చాలా మేలు చేశాడు ఆయన. అందులో ఎక్కడైనా నేను అలా చేస్తే నాకు లాభం ఉంటుంది అనుకుని క్రీస్తు చేశాడా? ఎక్కడ క్రీస్తు అలాగనా చేయలేదు. ఇప్పుడు మనం చేసేటప్పుడు అలాగనే అంత శుద్ధంగా చేయాలని దేవుడు మనకి చెప్తున్నాడు. అది ఉప్పు వేసినట్లుగా ఉండాలంటున్నాడు దేవుడు. అంటే కారం నిలిచేది అవ్వాలి, అందులో పొంగినటువంటిది ఏది లేకుండా జాగ్రత్త పడని దేవుడు చెప్తున్నాడు. మనం దేవుని కోసం ఏదైనా చేస్తున్నాం అనుకుంటే, సంఘం కోసం ఏదైనా చేస్తాం అనుకుంటే ఎలా చేస్తున్నాం ఆలోచించుకోవాలి. దేవుని కోసము అన్నామంటే నువ్వు ఎప్పుడు చేసే కార్యం అవ్వచ్చు, నీకు అలవాటు అయిపోయిన కార్యం అవ్వచ్చు, నువ్వు ఇంటి దగ్గర చేసుకొని తీసుకొచ్చేది అవ్వచ్చు, కానీ ఇంకో నువ్వు ఇంటి దగ్గర నుండి చేస్తున్నా సరే ఏం గుర్తుపెట్టుకోవాలంటే అది నేను దేవుని కోసం ఈసారి
చేస్తున్నాను. అంటే ఇంటి దగ్గర ఉండి వాళ్ళు బోస్ అది రొట్టెలాగానో లేదంటే అప్పడం లాగానో వాళ్ళు స్టవ్ వెలిగించి లేదా అగ్నిలో పెట్టి చేస్తున్నప్పుడు లేదా కాల్చేటప్పుడు వాళ్ళు ఏం గుర్తుపెట్టుకుని ఆ కార్యం చేయాలంటే, ఈసారి నేను చేసేది దేవుని కోసం. నిన్న చేశాను, నా కోసం చేసుకున్నాను, కానీ ఈరోజు ఇదే పని నేను చేస్తున్నాను, కానీ ఈసారి నేను దేవుని కోసం చేస్తున్నాను. అప్పుడు ఉన్న దాంట్లో శ్రేష్టమైన తేవాలి, శ్రేష్టంగా చేయాలి. దేవుడు ఏదైతే ఉండాలన్నాడో అది అందులో నేను కలపాలి, ఏదైతే వద్దన్నాడో దాన్ని నేను తీసేయాలి. అలా మనం పని చేయాలి. అది దేవునికి అర్పే నైవేద్యము, అది కూడా అతి పరిశుద్ధం అన్నాడు దేవుడు. అందుకని అంటే దేవుని బహుశా మనం అనుకుంటే దేవునిలో భౌతికమైందే కదా అనుకుంటాం, కానీ దేవుడు అన్నాడు అది కూడా అతి పరిశుద్ధం. అంటే మిగిలిన పరిశుద్ధమైందని కాదు, మిగిలినటువంటి దహన బలి ఎంత ఇంపార్టెంటో, అదంత పవిత్రత ఉందనుకుంటున్నామో, అదంత ఇంపార్టెంట్ అనుకుంటున్నామో, ఇది కూడా అంతే ఇంపార్టెంట్ అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే మనుషులంగా మనం ఏంటంటే ప్రతి మనిషి కూడా ఈ రోజుల్లో చేసే ప్రతిదీ కూడా, నేను ఇంకా చెప్పాలంటే సింపుల్ చెప్తున్నాను చూడండి, చాలామంది సేవ చేస్తున్నప్పుడు కూడా స్వార్థం కోసం చేస్తారు చాలామంది. మరి అలాంటప్పుడు ఆలోచించుకోండి, అంటే ఆటోమేటిక్గా మనిషి అనేటువంటి ప్రతివాడు కూడా ఎంతో కొంత వాళ్ళ లాభము కోరుకుంటూ కొన్ని కార్యాలు చేస్తున్నప్పుడు మనుషులంగా ఇప్పుడు ఆలోచించండి, నువ్వు దేవుని కోసం చేస్తున్నప్పుడు ఆల్రెడీ సహజంగా మనం అలాంటి మైండ్ సెట్తోని అలవాటు అయిపోయి చేసే ప్రతి కార్యం ఒకటి చేసినా చేయకపోయినా నిర్ణయం తీసుకోకపోయినా అందులో మనకెంత లాభం ఉంది, మనకెంత నష్టం ఉందని ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకొని చేస్తున్నటువంటి అలవాటు అయిపోయినటువంటి బ్రతుకులు చేస్తున్నప్పుడు, నేను దేవుని కోసం చేస్తున్న సడన్గా అంటున్నప్పుడు ఆ మైండ్ సెట్ని ఎంతగా మనం వదులుకొని ఆ పొంగినటువంటి పులిసిని పెట్టి పక్కన పెట్టి చేయాలి. ఒకసారి ఆలోచించండి. ఇది మనం చేసే ప్రతి కార్యం, మనం ఎక్కడే డ్యూటీ చేస్తాం అక్కడ డ్యూటీ చేయము. ఎందుకు? ఇక్కడంటే అక్కడ లాభం కాబట్టి అక్కడ మనం డ్యూటీ చేయము. ఎక్కడ ఎందుకు డ్యూటీ చేస్తున్నాం అంటే ఇది మనకు లాభం కాబట్టి చేస్తున్నాం. తప్పు ఉందంటే తప్పు లేదు, అది నీ కోసం చేస్తున్న తప్పు లేదు. అదంతే అలవాటు అయిపోయినటువంటి బ్రతుకులు ఉంటుంది. మనము అది నార్మల్ అనిపించినట్టు లోకంలో బ్రతుకుతున్నప్పుడు, మనుషులందరికీ ఏదో నార్మల్ అనిపించిన సందర్భాల్లో మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అవన్నీ అలవాటు అయిపోయినటువంటి వ్యక్తికి ఇప్పుడు దేవుని కోసం చేస్తానంటున్నప్పుడు ఎంత జాగ్రత్త పడాలి ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రతిదీ మనం అంతే కదా ఆలోచించేది. ప్రతిదీ మనకు అందులో ఎంత నష్టం ఎంత లాభం, అందులో మనకెంత పేరు మనకెంత నష్టం, ప్రతిదీ ఇలాగ ఆలోచించడం కదా, ప్రతిదీ చేస్తున్నాం మనం. అప్పుడు ఇదంతా కామన్ అయిపోయి అలవాటు అయిపోయి చాలా కాలం అందులో మనం ఒక రకంగా చెప్పండి ఊరిపోయినటువంటి మనము ఇప్పుడు సడన్గా దేవుని కోసం అనేసరికి అదంతా ఎంత పక్కన పెట్టేయాలి, మధురంగా కనబడుతున్నటువంటి తినలాంటి పదార్థాలు ఎంత పక్కన పెట్టేయాలి, పులుసుని పిండి గొప్పగా కనబడేటువంటిది గంభీరంగా కనబడేటువంటి కార్యాన్ని ఎంత పక్కన పెట్టేసి స్వచ్ఛంగా మనం దాన్ని చేయాల్సి ఉంది. ఒకసారి ఆలోచించండి. నీ నేచర్ ఏంటో నీకు అర్థమైతే అప్పుడు దీన్ని ఎంత జాగ్రత్త చేయాలో మనకు అర్థమవుతుంది. మనం ఎలాంటి వాళ్ళో మనకు అర్థమైతే అప్పుడు దీన్ని ఎంత జాగ్రత్త చేయాలో మనకి అర్థమవుతుంది. వాళ్ళు మనం తెలియకుండా చాలా వరకు మనం కలుషితం చేసేస్తాం. అప్పుడు ఇదేం చెప్తున్నా అంటే వాళ్ళని తెలియకుండానే నువ్వు చాలా చేసేస్తున్నావు. అప్పుడు అలాగా తెలిసి నువ్వు ఇది చేయకుండా నువ్వు జాగ్రత్త అప్పుడు అది దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. తెలిసి నీకు తెలియకుండానే నువ్వు ఉద్దేశం లేకుండానే కొన్నిసార్లు చాలాసార్లు వాళ్ళు చేసి పాడు చేస్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా నువ్వు పాడు చేయకుండా జాగ్రత్తగా చూడండి దేవుడు చెప్తున్నాడు. అది చాలా ఇంపార్టెంట్ మనకి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది దేవుడు అంగీకరించాల్సినటువంటి ఒక కార్యము. ఇది నైవేద్యం దేవుడు అర్పించేది. నీ కష్టం అందులో చాలా ఉంటుంది, కానీ నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి అంటే సరిపోదు అక్కడ. దాన్ని దేవుడు అంగీకరిస్తే నీ కష్టానికి వాల్యూ ఉంటుంది. దేవుడు అంగీకరించకపోతే నీ అంత కష్టపడిన దానికి వాల్యూనే ఉండదు. అందుకని ఆలోచించాను, కొన్ని కార్యాలు చేసేటప్పుడు చేద్దామని నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ కార్యం అంత జాగ్రత్తగా మనం చేయాల్సి ఉంటుంది. అందులో ప్రతి దాంట్లో మనం దేవుని చూడాలి, దేవునికి మహిమ తెచ్చేది చూడాలి, దేవునికి ప్రయోజనకరంగా ఉండేది మనం చూడాలి. అందులో దేవునికి ప్రయోజనం చేకూరుస్తుంది, కానీ అందులో మనకంతా అని మామూలుగా మనం కొన్నిట్లు జడ్జిమెంట్ తీసుకున్నట్లుగా చేయకుండా అలాగా. ఇందులో మనుషులు మనం ప్రతి అలాగే చేస్తాం. ఏదైనా మార్కెట్కి లేదని కొనుక్కున్నా అది ఎందుకు కొనుక్కుంటే మనకు అది లాభం అనుకుని కొనుక్కున్నాం, కొన్ని ఎందుకు కొనుక్కోలేదంటే అది మనకి నష్టం అనుకున్నాం మనం కొనుక్కోలేదు. అలాంటి మైండ్ సెట్తోనే ప్రతిదీ మనం అలాగనే తెలుసో తెలియక ప్రతిదీ మన నిర్ణయాల్లో అలవాటు అయిపోయి మన నిర్ణయాలని ప్రభావితం చేసే కార్యం అది. ఏది? లాభ నష్టాలు అనేటువంటివి. మనకెంత లాభం ఉంది, అందులో మనకెంత నష్టం ఉంది ఆలోచించుకొనే ప్రతిదీ చేస్తున్నటువంటి ఇది స్వభావం ఉన్నటువంటి మనిషి దేవుని దగ్గరకు వచ్చి చేసేటప్పుడు నీకు ఆ నేచర్ ఉందని ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గుర్తిస్తే అప్పుడు చేసే ముందు కొంచెం ఆలోచన చేస్తా. నేను ప్రతిదీ నా లాభం కోసం చేస్తున్నాను కదా, ఇప్పుడు దేవుని కోసం కొన్ని చేసేటప్పుడు వచ్చినప్పుడు బహుశా నా మైండ్ ఇంకా అలాగనే ఏమైనా ఆలోచన చేస్తుందా, అలాగే నా మైండ్ ఏమన్నా పనిచేస్తుందా, నా నిర్ణయాలు ఏమన్నా అలాగనే పనిచేస్తున్నాయా ఆలోచించుకోవాలి మనం. ఎందుకంటే నువ్వు చాలా చేస్తుంటావు, నీ వ్యక్తిగతంగా చాలా చేస్తుంటావు, కానీ ఇది దేవుని కోసం అనేసరికి అందులో కొంత భాగము దేవునికి వెళ్తుంది. ఇది మిగిలిన యాజకుడు తీసుకుంటున్నాడు,
యాజకుడు తీసుకున్నాడు కాబట్టి యాజకుడు మనలో అంటాడు కదా, మనిషే కదా పర్లేదు అని కాదు. అందులో చిన్న భాగం, అందులోంచి భాగము దేవునికి వెళ్తుంది. నువ్వు చేసిన దాంట్లో, తీసుకొచ్చిన దాంట్లోనే, లేవెల్కి వెళ్ళే దాంట్లోంచి కొంత భాగము దేవునికి వెళ్తుంది. అప్పుడు అది అంగీకరింపబడితేనే నీకు ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు అల్టిమేట్ దాన్ని కూడా అంగీకరించాలి, దేవుడికి దాన్ని కూడా ఇష్టపడాలి. అప్పుడు అది మొత్తం కూడా యాక్సెప్ట్ అవుతుంది, అంగీకరించబడుతుంది. అప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది. అక్కడ ఆలోచించుకోండి, మనం కొన్ని కార్యాలు చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్దేశాలు ఏంటి, నేను ఎందుకు ఇది చేస్తున్నాను? ఒక కార్యం చేసే ముందు ఆలోచించుకోండి. ఎప్పుడు చేస్తున్నా కదా ఇజ్రాయెల్ కూడా చేసేస్తున్నాను అంటొద్దు. చాలామంది చూడండి, అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు వంటగదిలో ఉండి ఆ స్టవ్ వెలిగించి వాళ్ళు ప్రతిసారి చేసేదే. కానీ సడన్గా ఇప్పుడు ఈసారి మాత్రం నేను చేసేది దేవుని కొరకు, నేను దీన్ని చేస్తున్నాను అనుకున్నప్పుడు, నైవేద్యం అర్పిస్తాను అనుకున్నప్పుడు, ఇప్పుడు ఈ రొట్టె ప్రత్యేకం అయిపోవాలి. ఇప్పుడు మనకి ఈ రొట్టె ప్రత్యేకం అయిపోవాలి, దాన్ని చేసే విధానం మనకి ప్రత్యేకము అయిపోవాలి, దాన్ని చూసే విధానం ప్రత్యేకం అయిపోవాలి. అందులో కలపాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటివి, అందులో కలపకుండా జాగ్రత్త పడాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటివి. ఇదంతా ఇప్పుడు చాలా స్పెషల్గా మారిపోయింది. నీ ఇంటి దగ్గర చేస్తున్నావు, ఎప్పుడు చేసే దాంతోనే చేస్తున్నావు, నీ కంఫర్ట్గా ఉండేటువంటి జోన్లో నువ్వు చేస్తున్నావు. కానీ ఇక్కడ చేసేటప్పుడే అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ దేవుని కొరకు నేను చేస్తున్నాను, అది అక్కడికి తీసుకెళ్ళేటువంటి కార్యం ఇక్కడ చేస్తున్నాను, కానీ అది దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి కార్యము అనుకున్నప్పుడు ఇది ఎంత జాగ్రత్తగా మనం చేయాల్సి ఉంటుంది. అంత ఇంపార్టెంట్ అవుతుంది చేసేటప్పుడు. జస్ట్ ఊహించుకుంటే ఒక ఇజ్రాయేలీయుడు ఇంటి దగ్గర దాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఆయన మైండ్లో ఇవన్నీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది ఎంతమంది లాంటిది కాదు, ఇది ఇప్పుడు ప్రత్యేకమైనది. ఇది అన్ని రొట్టెలతో సమానము కాదు, అన్ని పిండిలతో సమానం కాదు. ఇది నా దగ్గరికి వెళ్ళలేదు, నా కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళలేదు, ఇది దేవుని దగ్గరికి వెళ్తుంది. అప్పుడు దాన్ని ఒక ఇజ్రాయేలీయుడు సరిగ్గా కనుక చేస్తే ఎంత ప్రత్యేకంగా చూస్తాడు దాన్ని. ఆ కార్యము స్టార్ట్ చేసి అది రొట్టెగా మారి లేదా అప్పడంలాగా మారి అది ముగించబడి యాజకుడి దగ్గరికి వెళ్ళే వరకు ఎంత పవిత్రమైనది అవుతుందో, దాని పట్ల ఆయన వైఖరి యాక్చువల్గా కరెక్ట్గా కనుక సిన్సియర్గా కనుక చేస్తే అది చాలా డిఫరెంట్గా ఉంటే చాలా మారిపోద్ది. అది చేసేటప్పుడు మైండ్ సెట్, ఆలోచన విధానం. నేను చెప్పి చూసారా, బలిపెట్టడం కోసం, అర్పణ కోసం చెప్పాను చూసారా, దహన బలి కోసం చెప్పినప్పుడు దాని మీద చెయ్యి ఉంచినప్పుడు చెయ్యి పెట్టడం కాదు, మైండ్లో చాలా ఆలోచనలు రావాలి ఆయనకి. అలాగే ఇది కూడా ఇంటి దగ్గర నుండి చేస్తున్నాడు, కానీ చాలా ఆలోచనతో దాన్ని చేయాలి. అలాగే మనం చేసేటప్పుడు చాలా ఆలోచించుకుని దేవుని కోసం అనుకున్నప్పుడు ఇందులో నా గురించి అంటూ ఏమీ ఆలోచన ఉండకూడదు. అందులో నాకు లాభం ఉందా ఆలోచించకూడదు, నాకు నష్టం ఉందా అది కూడా ఆలోచన చేయకూడదు. ఇది నేను దేవుని కోసం చేస్తున్నాను, దేవుడు అంగీకరించడం కోసం చేస్తున్నాను. నాకు కష్టం ఉందా, నా కష్టం చాలా ఉంది, కానీ నేను దేవుని కోసం చేస్తున్నాను. ఎందుకంటే నాకు వచ్చిన ప్రతిదీ కూడా దేవుని దగ్గర నాకు వచ్చింది. అందుకే నా కష్టం తీసుకొచ్చి నేను తిరిగి దేవుని దగ్గర నేను పెడుతున్నాను. నేను కష్టపడతాను, నాకు వచ్చింది, కానీ కష్టపడిన సామర్థ్యం నాకు ఇచ్చింది యెహోవా. కాబట్టి నా కష్టం తీసుకొచ్చిన దేవుని దగ్గర దృష్టాంతంగా నేను పెడుతున్నాను. దేవుడు దాన్ని అంగీకరించాలి, అంగీకరిస్తే వాల్యూ పెరుగుతుంది. అలా వాల్యూ పెరగాలంటే దేవుడు అంగీకరించాలి, అంగీకరించాలంటే అంగీకారయోగ్యంగా దాన్ని దేవుడు చెప్పినట్టు చేయాలి. అలా చేస్తే దేవుడు అంగీకరిస్తాడు, అలా అంగీకరిస్తే మనకు ఆశీర్వాదం వస్తుంది. ప్రార్థన చేస్తే అందరూ తల వంచి కళ్ళు మూసుకుని నేను చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. రాత్రికాల సమయంలో మీరు ఇట్లా మాట్లాడిన బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ రాత్రి నైవేద్యం గురించి ప్రభా కొన్ని విషయాలు మేము తెలుసుకోవడానికి ప్రభా ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మేము మీ కొరకనే కొన్ని కార్యాలు చేసేటప్పుడు మా ఆలోచనలు, మా ఉద్దేశాలు, మా క్రియలు ఎంత శ్రేష్టంగా, ఎంత ఉన్నతంగా మనుషుల యొక్క శరీర సంబంధమైన ఆలోచనలతో దాన్ని ప్రభా మేము కలుషితం చేయకుండా, మనుషుల యొక్క ఆలోచనలోంచి పుట్టుకొచ్చిన కొన్ని కార్యాలు ప్రభు దాన్ని కలపకుండా, అది నీ కొరకు చేసేటువంటి పదార్థాన్ని తీపిగా మార్చేటువంటి తేనెలాంటి కార్యములైనా సరే ప్రభు దాన్ని మేము కలపకుండా, స్థిరంగా మార్చబడకుండా, పాడవకుండా ఉన్నటువంటి ఉప్పును ప్రభు మేము కలుపుకుంటూ దానికి ఇంకా పవిత్రతను చేకూర్చి నిత్యము నిలిచేటువంటి ఒక కార్యంగా ప్రభు మేము దాన్ని మార్చుకునేంత ప్రభు జ్ఞానాన్ని, ఆలోచనని ప్రభు మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ కొరకని ప్రభు మేము కార్యం జరిగిస్తున్నప్పుడు అది మీ కొరకు మాత్రమే ప్రభు మేము చేయడానికి, అందులో వేరే మనుషుల గురించి కానీ సొంతగా ప్రభు మా గురించి కానీ ప్రభు మేము ఆలోచించుకోకుండా జాగ్రత్త పడడానికి మాకు సహాయం చేయండి. మేము ప్రభు మీ కొరకు అంత చేసినప్పటికీ ప్రభు ఇంకను మీ రుణాన్ని మేము తీర్చుకోలేము. ఎందుకంటే ప్రభు మేమున్న స్థితి, మాకున్నటువంటి బలము, మాకున్న సామర్థ్యం అంతా ప్రభు మీరు ఇచ్చినటువంటిదే. మేము తండ్రి దాన్ని గోధుమ ప్రభు పిండిగా మార్చి మీకు తీసుకొస్తున్నామంటే
అందులో మా కష్టం ఉన్నప్పటికీ ప్రభా, ఇంకొను మీ ఆశీర్వాదం లేకుండా ప్రభా, ఆ పిండి మా దగ్గరికి, గోధుమలు మా దగ్గర రాలేదు ప్రభా. అది మీరు ఇస్తే అది మాకు వచ్చింది తండ్రి. ఆ గుర్తింపుతో ప్రభా, మీరు మాకు బలాన్ని ఇచ్చారని, మీరు మాకు సామర్థ్యాన్ని ఇచ్చారని గ్రహింపుతో మా సామర్థ్యాన్ని, మా బలాన్ని ఉపయోగించి ప్రభా కొన్ని కార్యాలు చేసేటప్పుడు, మీ కొరకని చేసేటప్పుడు ప్రభా అంగీకారయోగ్యం చేయడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మేము మీ కొరకు ఏదో గొప్పగా మేము చేసేస్తున్నామని కాదు కానీ తండ్రి, చేసే మంచి అవకాశం మీరు మాకు అనుగ్రహించారంటువంటి ఒక గ్రహింపుతో కొన్ని కార్యాలు మేము చేయడానికి సహాయం చేయండి. దానికి వాల్యూలు మేము తెలుసుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మేము చేసే ప్రతి కార్యం ప్రభావ ఉప్పు వేసినట్లుగా ఉండడానికి మాకు సహాయం చేయండి. ముస్లిమాలను బట్టి ప్రభావ మీకు వందనముల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభు లోకలు ఎలాగైతే తండ్రి 3.5 సంవత్సరాల పరిచయం చేసినప్పుడు ఎలాగైతే ప్రభు తన కొరకు కాక ప్రభా మీ నామను మహింపరచడానికి ప్రభా చాలామందిని స్వస్థపరిచారు, అనేక కార్యాలు బోధించారు, అనేక మందికి సహాయం చేశారు ప్రభా. ఇవన్నీ ప్రభా తండ్రి కేవలం మిమ్మల్ని మహింపరచడానికి ప్రభా ఎలాగైతే చేశారో, దేవుని చిత్తం చేయడం అనుదిన ఆహారం అని ప్రభు ఎలాగైతే అన్నారో, అలాగనే తండ్రి మేము కూడా మీ చిత్తం జరిగించేటప్పుడు ప్రభా మేము కూడా మా స్వార్థంగా కాకుండా యేసుక్రీస్తుని ప్రభా మాదిరిగా పెట్టుకొని మేము చేయడానికి, నిస్వార్థంగా కార్యాలు చేయడానికి మాకు సహాయం చేయండి. కలుషితమైనటువంటి ప్రభా లోకంలో ప్రభా మేము కార్యం జరిగించేటప్పుడు ప్రభా దాన్ని కల్మషం లేనటువంటి రీతిలో మేము జరిగించడానికి మాకు సహాయం చేయండి. కార్యం జరిగించేటప్పుడు ప్రభా తలంపును, జ్ఞానాన్ని, ఆలోచన ప్రభా మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కార్యం జరిగించేటప్పుడు ప్రభా మా ఉద్దేశాలు మేము పరిశీలించుకుంటూ స్వచ్ఛమైనటువంటి ఉద్దేశాలతో ప్రభా మేము కార్యం జరిగించడానికి మాకు సహాయం చేయండి. వెత్తబడిన వాక్యాన్ని ఫలింప చేయండి. వచ్చిన ప్రతి బిడ్డలను ప్రభు వారి కుటుంబాలను మీరు దీవించండి. సమస్యను వారిని ప్రభు విడుదల దయచేసి ప్రతి వారిని ప్రభు మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. నీ ప్రేమకు సాటి